వెల్కమ్ టు మెగానైన్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈ రోజు మనం ఈనాడు దినపత్రికను తీసుకుందాం. ఈనాడు దినపత్రికను తీసుకుంటే ఈ రోజు వార్తలోని ప్రధాన అంశాలను తీసుకుంది ఈనాడు దినపత్రిక. బనకచర్లను నిలువరించాలి, ఇది మ్యాటర్ హైలైట్ చేశారు. ఎందుకంటే బనకచర్ల ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైలైట్ గా నిలుస్తున్న టాపిక్ బనకచర్ల. ఈ బనకచర్ల ఏదైతే గోదావరి బనకచర్ల సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఉందో ఇది రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన ఇప్పుడు చిలికి గాలి వల్ల మారే ఉంది. మొన్నటి వరకు దాదాపు 10 ఏళ్ల నుంచి ఎటువంటి సమస్యలు రాష్ట్రం రెండు ఉమ్మడి రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మళ్ళీ నీటి సమస్య 10 ఏళ్ల తర్వాత మళ్ళీ తెర ముందుకు వచ్చింది ఈ గోదావరి బనకచర్ల విషయంలో. అయితే ఈ గోదావరి బనకచర్లకు సంబంధించినటువంటి వాటిలో మొన్నటికి మొన్న నిమ్మల రామానాయుడు సుదీర్ఘమైనటువంటి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏ విధంగా బనకచర్లకు సంబంధించి ఏ విధంగా ప్రాజెక్ట్ కట్టాలనుకుంటుంది, వృధాగా పోతున్నటువంటి సముద్రంలో పోతున్న నీటిని ఏ విధంగా వాడుకోవాలి, దానికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి ఇబ్బంది లేదు అనేటువంటి విషయాన్ని ఒక సుదీర్ఘమైనటువంటి ప్రెజెంటేషన్ నిమ్మల రామానాయుడు ఇస్తూ కేవలం ఇది బనకచర్ల మీద ఉన్న లేకపోతే తెలంగాణ రాష్ట్రంకి అన్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని రాజకీయ నాయకులకి అక్కడ ఉన్నటువంటి నాయకులకి తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ కంటే కూడా దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూసుకుంటున్నారు అని చెప్తున్న వ్యాఖ్యలు కానివ్వండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ అంతర్గత రాజకీయ పోరులో భాగంగా దీన్ని తెర ముందుకు తెచ్చారు కానీ బనకచర్ల విషయంలో సరైనటువంటి అవగాహన లేదు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి పెద్దగా నష్టమేమి లేదు. ఆ తెలంగాణ రాష్ట్రం నష్టం ఏదైతే ఉందో ఆ విధంగా ఉంటే దానికి సంబంధించినటువంటి కేంద్రం సంబంధించినటువంటి జలశక్తికి సంబంధించినటువంటి టీం ఏదైతే ఉందో దానికి పర్మిషన్ ఎలా ఇస్తారు, ఇది ఇవ్వరు కదా. కాబట్టి మొత్తానికి ఒక ప్రాజెక్ట్ నిర్మించాలంటే చాలా కమిటీలు ఉంటాయి. ఆ కమిటీలన్నీ చూసిన తర్వాతే ఏదైతే ఎలా అయితే ప్రాజెక్ట్ కట్టాలి, ఎవరెవరికైతే ఏ విధంగా నీరు వెళ్ళాలి, నీరు వాడుకోవాలి, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన అనుమతులు రావాలంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు. ఆ విధంగా తెలంగాణకు నష్టం వాటిల్లే పని అయితే వాళ్ళు ఎందుకు అనుమతులు ఇస్తారు అంటూ కూడా ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టి అందరిని ఆహ్వానించి అన్ని ఎంపీలను అందరినీ ఆహ్వానించి తెలంగాణ రాష్ట్రానికి అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీల ఎంపీలను ఆహ్వానించి స్వయంగా ఆయనే ఫోన్ చేసి పిలిచి ఈ విధంగా మనం అందరం కేంద్రంతో మాట్లాడాలి, అది నిలువరించాలి. బనకచర్ల గనక ప్రాజెక్టు గనక గోదావరి బనకచర్ల ప్రాజెక్టు గనక కట్టినట్టయితే తెలంగాణ రాష్ట్రానికి ఘోరమైనటువంటి అన్యాయం జరిగింది. భవిష్యత్తులో కొన్ని డిమాండ్ల ద్వారా నీటిని వాడుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే ఈ ఇద్దరు ప్రెజెంటేషన్ ఇచ్చుకున్న తర్వాత ఒక సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత అందరూ కలిసి ఇవన్నీ కాదు, కిషన్ రెడ్డి కనుక సహకరిస్తే దీనికి సంబంధించినటువంటి బనకచర్ల విషయంలో కిషన్ రెడ్డి కూడా కలిసి రావాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదే విషయంలో కిషన్ రెడ్డి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఒకసారి మాట్లాడింది. తెలంగాణ రాష్ట్రం కోసం నష్టం జరుగుతున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపాలి, మాట్లాడండి, జలశక్తితో మాట్లాడండి అన్న సలహా మీద కానీ ఏమైనా కానివ్వండి అందరూ కలిసి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అలా జలశక్తి మంత్రిని కలవటం జరిగింది. అక్కడ కలిసిన తర్వాత ఏదైతే దానికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి అన్యాయం జరగబోతుంది ఈ ప్రాజెక్ట్ వల్ల అనేటువంటి విషయాన్ని వివరించడం జరిగింది. ఆయన దానికి సంబంధించి రెండు రాష్ట్రాల సీఎంలతో ఒకసారి నేను కూర్చోబెట్టి మాట్లాడదాం, ఒకసారి మాట్లాడుకుందాం, దానికి సంబంధించిన భయపడాల్సిన అవసరం లేదు, తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఎటువంటి అన్యాయం జరగనివ్వము, దానికోసం మీరు అధైర్యపడొద్దు అంటూ వాళ్ళకి హామీ ఇచ్చినట్టు కూడా వార్తలు వస్తా ఉన్నాయి. నిన్నటికి నిన్న ఈ ప్రెజెంటేషన్ ద్వారా చాలా వరకు తెర ముందుకు అందరికీ అర్థమయ్యే విధంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఈ బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎటువంటి నష్టాలు ఉన్నాయి అనే విషయాన్ని చాలా సుదీర్ఘంగా చర్చించుకున్నారు. దీంట్లో భాగంగా ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత కొంతమంది అనేక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఏదైతే నిన్న జలశక్తి సంబంధించినటువంటి కేంద్ర మంత్రితో కలవటం, ఆయన వీళ్ళని సాధారణంగా ఆహ్వానించడం, దానికి సంబంధించినటువంటి వాళ్ళకి ధైర్యంగా ఉండండి, అధైర్యపడొద్దు అనేటువంటి సలహా ఇవ్వటం, దాని తర్వాత రెండు రాష్ట్రాల సీఎంతో ఒకసారి కలిసి మాట్లాడటం తెలిపిన తర్వాత కొంచెం వాతావరణం అలా ఉంది. కాకపోతే ఇక్కడ భయం అంత ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి ఒకటే చెప్తున్నారు మొదటి నుంచి, కేంద్రంలో పలుకుబడి ఉన్న చంద్రబాబు మీతో ఉన్నటువంటి ఏదైతే ఎన్డీఏ కూటమితో మీకు ఉన్నటువంటి సాన్నిహిత్యం వల్ల ఈ ప్రాజెక్టు విషయంలో మీరు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు, దాన్ని ఎలా నిలువరించాలో కూడా మాకు తెలుసు, మీరు కేవలం మీరు ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అంటూ ఒక రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సీఎం రేవంత్ రెడ్డి తర్వాత చేశాం.
తర్వాత దానికి సంబంధించి ఇన్ని వ్యాఖ్యలు జరుగుతున్నా ఒక్కొక్క కేంద్ర మంత్రులు కలుస్తున్నప్పటికీ కూడా ఈ నెల దాదాపుగా ఆ బనకచర్లకు సంబంధించినటువంటి విషయంలో ప్రాజెక్ట్ కట్టే విషయంలో టెండర్లు కూడా ఆంధ్రప్రదేశ్ పిలుస్తుంది అనేటువంటి వార్త తెర ముందుకు వచ్చింది. దాని ప్రాసెస్ మాత్రం అది ఎక్కడ ఆగట్లేదు. కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకుంది, కేంద్రం నుంచి సహకారం తీసుకొని ఎక్కడ పని ఆగట్లేదు. దానికి సంబంధించిన పనులు మాత్రం చాలా వేగవంతంగా జరిగిపోతా ఉన్నాయి అనేటువంటి వార్త కూడా తెర ముందుకు తెచ్చారు. ఎందుకంటే ఇదే నెలలో ఏదైతే ప్రాజెక్ట్ ఉందో బనకచర్ల ప్రాజెక్ట్ ఉందో దానికి సంబంధించిన టెండర్లు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిలవబోతుంది, టెండర్లు కూడా ప్రకటించబోతుంది అనేటువంటి వార్త ముందుకు రావడంతో ఇంకొంచెం గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ విధంగా అనేక విధాలుగా బనకచర్లకు సంబంధించినటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో కొంత ఇద్దరి మధ్యన కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేలాగా ఉంది వాతావరణం. ఎందుకంటే ఎంత కేంద్ర మంత్రులతో కలిసినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడో కొంత గుబులు ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. కాబట్టి కూటమిలో భాగస్వామ్యమైనటువంటి బీజేపీ కేంద్రంలో ఉండటం వల్ల ఇది ఎక్కడ చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ చాతుర్యత ఉపయోగించి 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటున్నారు. ఆయన చాతుర్యత, ఆయన అనుభవం ఉపయోగించి, ఆయన అడ్మినిస్ట్రేషన్ ఉపయోగించి ఏ విధంగా సరే, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఉపయోగం చాలా, తెలుగుదేశం పార్టీ ఒక మేజర్ రోల్ ఉంది కేంద్రంలో. కాబట్టి ఏదో విధంగా చంద్రబాబు తన చాకచక్యం తెలివితేటలు ఉపయోగించి దీన్ని పర్మిషన్ తెచ్చుకుంటారు, ఈ ప్రాజెక్టు మొదలైద్దేమో, దీనివల్ల తెలంగాణ రాష్ట్ర అన్యాయం జరిగిద్దేమో అనేటువంటి విషయాన్ని ఎక్కడో కొంత కన్ఫ్యూజన్ గానే, ఎక్కడో కొంత అభయంగానే ఉంది, వాళ్ళ భయంగానే ఉంది తెలంగాణ రాష్ట్రం సంబంధించి నాయకుల్లో. కాబట్టి అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నామన్నటువంటి వాటిని కూడా ప్రకటించారు. చూద్దాం, ముందు కేంద్ర మంత్రులతో మాట్లాడదాం. ఒకవేళ అప్పటికి కూడా చంద్రబాబు యొక్క చాతుర్యం ఉపయోగించి దానికి సంబంధించి ఎక్కడైనా పనులు కనుక మొదలుపెట్టి అన్యాయం జరిగితే మాత్రం దాన్ని మాత్రం ఒకసారి సుప్రీంకోర్టు కూడా వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అదేవిధంగా అసలు ఇదంతా జరగడానికి కారణం కేసీఆర్ అనేటువంటి విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్పడం జరిగింది. ఈ బీజం వేసిందే కేసీఆర్, ఈ పాపం కేసీఆర్ది అంటూ చాలా ఘోరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ బీఆర్ఎస్ మీద పెట్టేటువంటి నెపంతో ఈ పాపం మీదంటూ 2 పార్టీలు ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకుంటా ఉన్నాయి. టోటల్ గా బీఆర్ఎస్ పార్టీ దీనికి బీజం వేసింది అనేటువంటి విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి పదే ప్రస్తావించడం వల్ల ఇది ఇంకొక రాజకీయ దుమారానికి కారణమైంది. ఎందుకంటే దీనికి ఎవరు బీజం పోశారు, దీనికి అప్పట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వంతో ఉన్నటువంటి సాన్నిహిత్యం వల్ల దీనికి బీజం పడింది. అప్పుడే దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించినటువంటి వ్యవహారానికి బయటపడింది. ఆయన రాయలసీమని రతనాల సేవ చేస్తానన్నప్పటి నుంచే దీనికి బీజం వేస్తూ అప్పట్లో జగన్ కి సహకరించారంటూ, జగన్ కి ఏ విధంగా సహకరించారు, ఈ ప్రాజెక్ట్ విషయంలో అప్పుడు ఏమేమి జరిగినాయి అనేటువంటి విజువల్స్ తో సహా సీఎం రేవంత్ రెడ్డి ప్రదర్శించి ఆయనదే పాపం, ఈ పాపం అంతా ఆయనదే, 10 ఏళ్లలో కేసీఆర్ ఏదో చేశారనుకుంటున్నారేమో, తెలంగాణ ధీరని ద్రోహం చేశారు, కేవలం వాళ్ళ కుటుంబాలకు అక్రమ సంపాదన పెంచుకున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు, ఇలాంటి తెర వెనుక రాజకీయాలు చాలా చేశారు జగన్ తో కలిసి అన్నటువంటి విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించడం చూసాం మనం ఉన్నాం. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత ఎప్పుడైతే పదే బీఆర్ఎస్ నేత, బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పాపమంతా, కేటీఆర్ ది పాపమంతా, హరీష్ రావుది ఈ పాపమంతా అని పదే ప్రస్తావించడం వల్ల ఎక్కడో తెలియకుండా కొంత సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మెల్లిగా గ్రౌండ్ లెవెల్ వరకు, కింద స్థాయి వ్యక్తుల వరకు, అంటే కింద స్థాయి వ్యక్తులు అంటే సామాన్య ప్రజల వరకు కూడా ఈ వార్త వెళ్ళిందనమాట. వెళ్ళి ఇది చాలా నష్టం చేకూర్చేలాగా ఉంది, ఈ పార్టీ కూడా నష్టం చేకూర్చేలా ఉంది. ఈ గోదావరి సంబంధించినటువంటి ఏదైతే బనకచర్ల గోదావరి సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ ప్రాజెక్టు సంబంధించి కేసీఆర్ ఎక్కడో రాష్ట్రానికి అన్యాయం చేశాడు అనేటువంటి వార్తని సామాన్యుడి దగ్గరికి మెల్లిగా చేరవేసేటువంటి మీడియా, సోషల్ మీడియా ద్వారానే కానివ్వండి, సీఎం రేవంత్ రెడ్డి మాటలు వాక్చాతుర్యం కానివ్వండి, ఏమైనా కానీ ఎక్కడో పార్టీకి డ్యామేజ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని, అంటే బీఆర్ఎస్ పార్టీ ఇది కాదు ఈ పాపం అనేటువంటి విషయాన్ని సరైనటువంటి కౌంటర్ ఇచ్చే టైంలో సరైన సమయంలో కౌంటర్ ఇవ్వలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఈ బనకచర్ల ప్రాజెక్టు ఏదో నిన్న జరిగింది కాదు, ఈ గత వారం నుంచి 10 రోజుల నుంచి ఈ టాపిక్ నడుస్తా ఉంది. రేవంత్ రెడ్డి పదే వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏదో చోటమోట నాయకులు స్పందిస్తున్నారు కానీ దీనికి సరైనటువంటి కౌంటర్ ఇవ్వడానికి మాత్రం ముందుకు రాలేదు బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఒక పక్క వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ వ్యక్తిగత సమస్యల్లోనే కొట్టుమిట్టాడుతోంది బీఆర్ఎస్ పార్టీ. ఒక పక్క కేటీఆర్ ఫార్ములా రేస్ లో అతను సోమవారం అటెండ్ అవ్వటం, గత సోమవారం. అదేవిధంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయం వచ్చేటప్పటికి దానికి సంబంధించినటువంటి ఎస్సీ ప్రభాకర్ అటెండ్ అవ్వటం, అది అప్పట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద ప్రధానంగా టార్గెట్ చేయడం వల్ల
దాంట్లో తనామనకులు అవటం, ఇటుపక్క కాళేశ్వరం సంబంధించిన నోటీసులు దాంట్లో తనామనకులు అవటం, అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత రాసిన సుదీర్ఘ లేఖ దానికి సంబంధించిన విషయంలో వాళ్ళు ఈ విషయంలోనే వాళ్ళ తలామనకులు అవుతూ ఈ కేటీఆర్ సంబంధించిన విషయాలు తలామనకులవుతూ అదే పక్క అదే రోజు హరీష్ రావు కూడా అనారోగ్యానికి గురవటం, ఈ విధంగా ఎక్కడో కొంత బీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన టైంలో ఎక్కడైతే కౌంటర్ ఇవ్వాల్సిన సమయంలో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ మీద నెపం వస్తుందో, ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించిన పాపమంతా బీఆర్ఎస్ పార్టీదే అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసి కార్నర్ చేసిందో ఆ సమయంలో సరైనటువంటి స్పందనతో ముందుకు రాకుండా వాళ్ళ యొక్క వ్యక్తిగత సమస్యలతోనే ఆ పార్టీ మీదకి వచ్చినటువంటి సమస్యల్లో దాంట్లో తనామనకులు అయ్యేటప్పటికీ ఎక్కడో ఒక సామాన్యుడి దగ్గర దాకా ఈ విషయాన్ని వెళ్ళింది. అప్పట్లో నిజమేనేమో జగన్ తో కుమ్మక్కయ్యి ఇలా తెలంగాణ రాష్ట్రానికి కొన్ని ఎక్కడో మొహమాటంతో కొన్ని ఇబ్బందులు పెట్టారేమో, తెలంగాణ రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందేమో అని. ఎందుకంటే ఇటు పక్క ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా రాష్ట్రాలు దాటిపోయి అప్పట్లో జగన్ ఇలాంటి సొంత చెల్లెలు షర్మిలా సంబంధించిన విషయాలు సేకరించడం, అది వాళ్ళ సొంత చుట్టమైన వైవి సుబ్బారెడ్డి స్వయంగా షర్మిలాకి చెప్పడం, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయం సంబంధించి అదిగో నీ వాయిస్ రికార్డు ఇలా ఉందని చెప్పడం, దీనివల్ల స్వయంగా షర్మిలానే అంత బ్లేమ్ చేసేటప్పటికీ అవును నాకు వినిపించారు అనేటప్పటికీ ఎక్కడో కొంత జగన్ తో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ సహకరించి అనేకమైనటువంటి చర్యలు అనేకమైన కార్యక్రమాలు చేసిందా అనేటువంటి విషయాన్ని ఎక్కడో కొంత పబ్లిక్ నమ్మే విధంగా ఉన్నాయి కొన్ని కార్యక్రమాలు. ఆ విషయంలో ఇది కూడా యాడ్ అయ్యేటప్పటికీ జగన్ తో అప్పట్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం జగన్ తో కలిసి కేసీఆర్ ఇన్ని అక్రమాలు చేశారా, తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా తాకట్టు పెట్టారా, లేకపోతే తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు సంబంధించినటువంటి వాటాల్లో కానివ్వండి, రెండు రాష్ట్రాలు అప్పుడు ఉన్నటువంటి విభజన సమయంలో చేసుకున్న చట్టాల గురించి కానివ్వండి, విభజన సంబంధించిన వాటాల విషయంలో కూడా ఒకసారి కేసీఆర్ జగన్ కూర్చొని మాట్లాడుకున్న సందర్భాలు మనం చూసాం. ఈ విధంగా ఎక్కడో ప్రతి విషయంలో జగను ఇటుపక్క కేసీఆర్ అంటే వాళ్ళిద్దరి మధ్య బంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నపోయిందని చెప్పిన వ్యాఖ్యలకు షర్మిల ఇంకొంచెం చూడటానికి ఎక్కడో కొంత పబ్లిక్ లో కొంత అనుమానాన్ని రేకెత్తించే విధంగా ఉంది ఈ గతంలో చేసిన పనుల వల్ల. దానికి ఇది కొంచెం వైపు ఆజ్యమైపోయింది. ఏదైతే బనకచెర్లకు సంబంధించిన విషయంలో ఈ విధంగా అతనితో కలిసి అప్పుడే బీజం పడింది అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి కొంచెం స్ట్రాంగ్ ఆ విషయాన్ని సామాన్యుల దాకా తీసుకెళ్లారు. ఎప్పుడైతే ఆ స్ట్రాంగ్ జనాల్లోకి ఆ విషయం తీసుకెళ్లారో ఎక్కడో పార్టీకి నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఆల్ పార్టీస్ ఎంపీ మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున పెద్దిరాజు కూడా అటెండ్ అయ్యారు, ఎంపీగా అటెండ్ అయ్యారు, అంత బాగానే ఉంది. కానీ ఆయన కూడా ఎప్పుడైతే సుదీర్ఘంగా కూర్చొని ఆ పార్టీ మీద ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పార్టీ మీద అప్పట్లో కేసీఆర్ ఈ విధంగా పాపం చేశారు, 10 ఏళ్ల కిందటే దీనికి సంబంధించిన బీజం పడింది, దీని గురించి ప్రస్తావన వచ్చింది, అప్పుడే వీళ్ళు ఇలా చేశారు అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే ప్రస్తావించి తీసుకెళ్లారో అదే సభలో ఎంపీల సభలోనే ఈ విధంగా జరిగింది రాష్ట్రానికి అన్యాయం చెప్తున్నప్పుడు పెదిరాజీ ఆ విషయాన్ని ఖండించి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవటం జరిగింది. ఒక రంగం చెప్పాలంటే అలిగి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఆయన అలా అలిగి వెళ్ళకుండా మంచి అవకాశం, అందరూ ఆల్ పార్టీస్ ఎంపీస్ ఉన్నారు, అందరు ఎంపీలు దాని గురించి పోరాడాలి, కేంద్రంకి వెళ్ళాలి అనుకుంటున్నారు, వాళ్ళు ఐకమత్యంగా ఉండాలి, అన్ని పార్టీల ఎంపీలు రాజకీయాలు అతీతంగా మనం అందరం కలవాలి, ఇది రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్రం తీరని అన్యాయం జరుగుతుంది అని మాట్లాడుకున్నట్టు అంత పెద్ద ఒక రకంగా చెప్పాలంటే మంచి తరుణం. అందరూ అన్ని పార్టీలో అంత ఈజీగా కలవ ఒక విషయం మీద. అలాంటి కలిసిన సందర్భంలో ఆ పార్టీ మీద వచ్చినటువంటి ఏదైతే నెపం ఉందో దాన్ని తొలగించే విధంగా పెద్దరాజు మాట్లాడేటువంటి మంచి అవకాశం అది. మాట్లాడుకొని ఆ సమయంలో గట్టిగా మాట్లాడితే మిగతా పార్టీల ఎంపీలతో పాటు ఇటు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు కూడా అర్థమయ్యేది విషయం. కానీ ఆయన ఎప్పుడైతే కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ కేసీఆర్దే పాపమంతనగానే ఆయన ఒక్కసారిగా వాళ్ళ అధినాయకుడు అనేటప్పటికీ ఆయన కోపం వచ్చి ఏదైతే ఆ సభలో నుంచి ఆయన మీటింగ్ లో నుంచి ఒకసారిగా దాన్ని వాకౌట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. దానివల్ల కూడా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది బీఆర్ఎస్ పార్టీకి. ఈ విధంగా అనేక విధాలుగా ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ సంబంధించి బీఆర్ఎస్ కి ఎక్కడో డ్యామేజ్ అవుతా ఉంది ప్రతి చోట. కాంగ్రెస్ మంచి ఆయుధంగా వాడుకుంది, దీన్ని పబ్లిక్ లో తీసుకెళ్తూ ఓ పక్క తన పార్టీ మైలేజ్ ని పెంచుకుంటూ ఓ పక్క బనకచెర్ల విషయం కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తుంది అనేటువంటి విషయాన్ని బాగా ఫోకస్ చేసుకుంటూ హైలైట్ చేసుకుంటున్నారు. అదే సమయంలో ఇక్కడ బ్యాలెన్స్ తప్పేసి వాళ్ళ వ్యక్తిగత సమస్యలతో ఉండి దీనికి సంబంధించినటువంటి వాళ్ళ మీద వచ్చిన నెపంతో పాటు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ కనబడలేకపోయింది సరైన దూరం. ఇది ఎక్కడో పార్టీకి ఎక్కడో డ్యామేజ్ చేయకూడుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నిన్న హరీష్ రావు చేత ఒక ప్రెజెంటేషన్ కార్యక్రమాన్ని పెట్టించారు. హరీష్ రావు దీని బనకచెర్లకు సంబంధించినటువంటి విషయంలో హరీష్ రావు చాలా సుదీర్ఘంగానే నిన్న ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అసలు ఈ పాపం ఎవరిది, ఈ బనకచెర్ల పునాది ఎక్కడ పడింది, ఈ బనకచెర్ల విషయంలో ఎక్కడ దీనికి సంబంధించి ఎవరు
చంద్రబాబు నాయుడు యొక్క ధోరణి ఏంటి, ఈ విషయాన్ని కూడా చాలా సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది హరీష్ రావు. ఈ విషయాన్ని నిన్న మొత్తం మీడియా హైలైట్ చేసింది. అసలు పచ్చ జెండా ఊపిందే రేవంత్ అంటూ హరీష్ రావు ఈ వార్తను హైలైట్ చేశారు. పచ్చ జెండా ఊపింది రేవంత్ అంటూ కేసీఆర్ హయాంలోనే ఎపెక్స్ కౌన్సిల్లో బనకచర్లపై చర్చే జరగలేదు. అసలు కేసీఆర్ హయాంలో ఏదైతే ఉందో ఎపెక్స్ కౌన్సిల్లో ఈ బనకచర్ల గురించి అసలు ప్రస్తావన లేదు అనేటువంటి విషయాన్ని, అసలు అప్పటిది కాదు ఈ విషయం అనేటువంటి విషయాన్ని హరీష్ రావు చాలా స్ట్రాంగ్ గా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఏటా 3000 టీఎంసీలు సముద్రంలోకి వృధాగా పోతున్నాయని చెప్పింది సిడబ్ల్యూసీనే. కాబట్టి అసలు ఇప్పుడు జరుగుతున్న గొడవంతా ఏదైతే గోదావరి జలాలు మొత్తం కూడా అనవసరంగా సముద్రంలో కలిసిపోతున్నాయి అనేటువంటి విషయాన్ని, ఆ సముద్రంలో కలిసిపోకుండా ఉండేటువంటి నీటిని వాడుకునే విషయంలో బనకచర్ల ప్రాజెక్ట్ కట్టి దాన్ని ఏపీకి ఏ విధంగా మళ్లించాలి, వాడుకుని మొత్తం వదిలేసిన తర్వాత వృధాయ నీటినే మేము ఏపీలో వాడుకుంటాము, దానికి సంబంధించిన ప్రాజెక్ట్ కట్టుకుంటాం అనేటువంటిది ధోరణిలో ఏపీ ప్రభుత్వం మాట్లాడుతుంది. కానీ అసలు ఈ సముద్రంలో నీటిని వృధాగా వెళ్ళిపోతుంది అనేటువంటి విషయాన్ని లేవనెత్తిందే సిడబ్ల్యూసీని అంటూ హరీష్ రావు చెప్పడం జరిగింది. వాటిలో 1950 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. అప్పట్లో ఈ విషయం చెప్పినప్పుడు అసలు నీటిని వృధా పోకుండా ఈ విధంగా తెలంగాణకు 1950 టీఎంసీలు కావాలని అసలు పోరాడింది, మాట్లాడిందే కేసీఆర్ అంటూ హరీష్ రావు దీన్ని వ్యక్తిగతంగా మాట్లాడడానికి ప్రయత్నించారు. బీఆర్ఎస్ పార్టీ జరుగుతున్నటువంటి ఏదైతే అన్యాయం దాని మీద నెపం నెడుతున్నారో దాన్ని ఆయన చాలా చాకచక్యంగా హరీష్ రావు చాలా సుదీర్ఘమైన ప్రెజెంటేషన్ ఇచ్చి రేవంత్ రెడ్డికి కనీసం ఈ బనకచర్ల కాదు కదా, ఈ ప్రాజెక్టుల మీద అసలు అవగాహన లేదు, అక్కడ ఎన్ని టీఎంసీలు వాటర్ వస్తాయి, ఎక్కడెక్కడ ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి బనకచర్లకు సంబంధించినటువంటి నీరు ఎక్కడ వృధాగా పోతుంది, అసలు కనీసం ఒక సరైనటువంటి అవగాహన సీఎం రేవంత్ రెడ్డికి లేదు. ఆయన కేవలం వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ నిన్న హరీష్ రావు ఆయన సీఎం హోదాలో ఉండి మాట్లాడే మాటలు కాదవి, ఆయన అసలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు, దాని గురించి అసలు దానికి క్లారిటీ లేదంటూ ఒక వ్యంగ్యాస్త్రాలు చెప్పుకుంటూ నా హరీష్ రావు ఇచ్చిన ప్రెజెంటేషన్. అదేవిధంగా దీంట్లో చంద్రబాబుని అక్కడ పాపం అంటూ కూడా చెప్పుకురావటం ఇవన్నీ చాలా ప్రెజెంటేషన్ ఇచ్చింది. అసలు తెలంగాణ నీళ్ల విషయంలో రాజీ పడి బనకచర్లకు పచ్చ జెండా ఊపిందే రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. చంద్రబాబుకు ఆయన దాసోహం అవుతున్నారని, ఇది తెలంగాణకు ద్రోహం చేయడమేనని ధ్వజం ఎత్తారు. రాష్ట్ర హక్కులకు చంద్రబాబుకు ఏపీ రాసిస్తానంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరని, రాష్ట్ర హక్కులను చంద్రబాబుకు ఏపీకి రాసిస్తానంటే ఎవరు రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రజలు ఊరుకోరని, అయినా తెలంగాణ నీటి వినియోగానికి అనుమతి ఇచ్చేందుకు చంద్రబాబు ఎవరని, ఆయనకేం హక్కు ఉందని హరీష్ రావు నిలదీశారు. ఈ విధంగా ఉన్నట్టు బనకచర్ల నీటిని తెలంగాణ వాళ్ళు ఏ విధంగా వాడుకోవాలి, మేమే విధంగా వాడుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్ దానికి సంబంధించిన ప్రాజెక్టు ఎందుకు కడుతున్నాం, ఆ నీటిని మేము ఎప్పుడు వాడుకుంటాం, ఇవన్నీ అసలు ఆయన ఎవరు, తెలంగాణకు సంబంధించినటువంటి నీటిని ఏ విధంగా వాడుకోవాలి అనేటువంటి విషయాన్ని ఆయన మనం చెప్తే మనం వినాలా, అసలు ఆయనకి ఏం సంబంధం అనేటువంటి విషయాన్ని హరీష్ రావు లేవనెత్తారు. అదేవిధంగా రేవంత్ కు అదేవిధంగా చంద్రబాబు నాయుడుకున్న సాన్నిధ్యాన్ని బట్టి కేవలం రేవంత్ చంద్రబాబు కనుసైగల్లో నడుస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా పదే ప్రస్తావించడానికి ప్రయత్నించారు హరీష్ రావు. అదేవిధంగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బనకచర్ల విషయ సమావేశంలో మాట్లాడారు. బనకచర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తట్టి లేపిందే బీఆర్ఎస్. 968 టీఎంసీల వినియోగానికి తెలంగాణలో రూపకల్పన జరిగింది. అందులో 946 టీఎంసీలకు సిడబ్ల్యూసీ హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చాయి. ఇవి కాకుండా సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీలు తెలంగాణ వాటా కింద 1950 టీఎంసీలు కేటాయించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. కృష్ణాలోను 763 టీఎంసీలు తెలంగాణకు రావాలని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు వాదన వినిపించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇవన్నీ ఈ విధంగా తెలంగాణకు ఏ విధంగా అయితే ఉన్నాయో ఈ టీఎంసీల నీటి వినియోగం వాడకాన్ని విషయంలో అసలు ట్రైబ్యునల్ ముందు వాదించిందే మొట్టమొదటిసారి బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని ఆయన కేవలం మాటల ద్వారానే కాదు, అప్పుడు ట్రైబల్ ముందు ఏం మాట్లాడారు, ఎటువంటి ఖండించారు, ఏ విధంగా నోటీసులు ఇచ్చారు, మొత్తం కూడా డాక్యుమెంట్స్ సహా బీఆర్ఎస్ పార్టీ పోరాడిన విషయాన్ని ఆయన విత్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ సహా హరీష్ రావు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ప్రయత్నించారు. కేవలం ఇది మాటల గారడి కాకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు గుడ్డగాల్చి నెత్తినేయకుండా ఒక నెపం వేయకుండా కేవలం విత్ ప్రూఫ్ తో డాక్యుమెంట్స్ సహా ఏ విధంగా ట్రైబ్యునల్ తో మాట్లాడారు, సిడబ్ల్యూసీ సమావేశంలో ఏం చెప్పారు, ఏ విధంగా ఈ టీఎంసీలన్నిటిని తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా వాడుకోవాలి, దీనికి ఎటువంటి కండిషన్స్ వస్తాయి, అసలు అవన్నీ మాట్లాడింది కేసీఆర్ అంటూ డాక్యుమెంట్ ప్రూఫ్ తో చూపించారు ఆయన. తర్వాత గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు వాడుకునేందుకు తెలంగాణ అనుమతిస్తే చాలని ఏపీ సీఎం చంద్రబాబును రేవంత్ రెడ్డి కోరుతున్నారు.
అంటే గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు వాడుకునేందుకు తెలంగాణకు అనుమతిస్తే చాలని ఏపీ సీఎం చంద్రబాబును రేవంత్ రెడ్డి కోరుతున్నారు. ఏపీ ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా అభ్యంతరం లేదంటున్నారు. ఇది తెలంగాణకు ద్రోహం చేయడం. ఒక పక్క కృష్ణాలో 763 టీఎంసీలు కేటాయించిన ట్రైబ్యునల్ ముందు. అదే ఈ అవగాహనలకే మాకు నీళ్ళు వదిలేయండి, పర్లేదు మీరు ఎన్నైనా ప్రాజెక్టు కట్టుకోండి, మేము ఇన్ని వాడుకుంటాము, ఇవన్నీ ఒక రాజకీయ అవగాహనలకే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అసలు ప్రాజెక్టు కట్టుకుంటే ఆయనే పర్మిషన్ ఇస్తున్నారు. ఈ విధంగా తెలంగాణకు మాత్రం తీర ద్రోహం చేస్తుంది మాత్రం రేవంత్ రెడ్డి అనేటువంటి విషయాన్ని నిన్న హరీష్ రావు ప్రస్తావించడం జరిగింది. ఏదైతేనే బీఆర్ఎస్ పార్టీకి జరిగినటువంటి ఈ బెల్లుగా జరుగుతున్నటువంటి కొంత డ్యామేజ్ మాత్రం పూడ్చే క్రమంలో హరీష్ రావు దాదాపుగా నిన్న ప్రెజెంటేషన్ ఇచ్చి సుదీర్ఘమైనటువంటి ప్రెజెంటేషన్, మామూలు ప్రెజెంటేషన్ కూడా విత్ డాక్యుమెంట్ ప్రూఫ్ తో ఏ విధంగా బనకచర్ల విషయంలో అసలు కాంగ్రెస్ పార్టీని తట్టి లేపిందే బీఆర్ఎస్ పార్టీ, ఇలా విధంగా అదాన్ని అన్యాయం జరుగుతుంది రాష్ట్రానికని. కాబట్టి ఈ పాపం ఇప్పుడు కాదు, కేవలం దీనికి అనుమతులు ఇచ్చే విధంగా ప్రయత్నించింది రేవంత్ రెడ్డి. అసలు ఈ పాపం రేవంత్ రెడ్డి అనే విషయాన్ని దాదాపుగా హరీష్ రావు చెప్పే విధానం కూడా చాలా వాక్చాతుర్యంతో, చాలా క్లారిటీతో పూసుగుచ్చినట్టు చెప్తారు. కాబట్టి సరైన సమయంలో సరైనటువంటి ప్రెజెంటేషన్. పక్క ఢిల్లీలో వెళ్లి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా కేంద్ర జలశక్తి సంబంధించినటువంటి ఎవరైతే మంత్రితో మాట్లాడతా ఆయన ఒక పక్క దానికి సంబంధించి బనకచర్లకు సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో ఆ వార్త హైలైట్ అవుతున్న సమయంలో ఢిల్లీలో వెళ్లి వాళ్ళు చేస్తున్నటువంటి కేవలం తెలంగాణ రాష్ట్రం కోసం చాలా గట్టిగా పోరాడుతుంది కాంగ్రెస్ పార్టీ, కేంద్రంతో కూడా వెళ్లి మాట్లాడింది, కేంద్ర మంత్రులతో కలిసింది అనేటువంటి విషయాన్ని ఒక పక్క హైలైట్ అవుతున్న సమయంలో సేమ్ టైం ఇటు హరీష్ రావు కూడా బనకచర్ల గురించి చాలా సుదీర్ఘ ప్రెజెంటేషన్ ఇస్తూ ఈ పాపంతా రేవంత్ రెడ్డిదే, అసలు కాంగ్రెస్ పార్టీని తట్టి లేపింది మేము, ఇలా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అనే విషయాన్ని అట్ ద సేమ్ టైం ఇటుపక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు మాట్లాడడం చాలా మంచిదైంది. చాలా చక్కని ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాబట్టి దీంట్లో ఎవరి పాపము ఎవరెవరిది ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం ఇద్దరు పోరాడుతున్నారు. కాబట్టి దీంట్లో ఎటువంటి రాజకీయ దురుద్దేశాలు, దీంట్లో ఎటువంటి మైండ్ గేమ్లు లేకుండా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడితే మాత్రం బాగుండేది. కాబట్టి రెండు పార్టీలు మాత్రం ఒకరి మీద ఒకరి నెపంతో నెట్టుకున్నప్పుడు కూడా పోరాడుతుంది మాత్రం తెలంగాణ రాష్ట్రం కోసం. కాబట్టి మంచిదే. ఇటు కేంద్రం కూడా దాదాపుగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వము, అటువంటి మీరు భయాలను పెట్టుకోవద్దు. అవసరమైతే రెండు రాష్ట్రాల సీఎంలతో ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడదాం, మాట్లాడిన తర్వాత దీని మీద ఒక నిర్ణయానికి వద్దాము, మీరేం భయపడాల్సిన అవసరం లేదన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సంబంధించిన మంత్రులు కూడా చెప్పారు. దాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆ విషయాన్ని ఏకీభవిస్తూ మొత్తం వివరించడం జరిగింది. తొందరలో రెండు రాష్ట్రాల సీఎంలు కూడా కలిసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని ఆ తర్వాత ఇదే విషయం గురించి చంద్రబాబు కూడా నిన్న స్పందించడం జరిగింది. చంద్రబాబు నిన్న జరిగినటువంటి ఏదైతే యోగాంధ్ర సంబంధించినటువంటి విషయంలో అతను భారీగా ప్రెజెంటేషన్ ఇచ్చారు. అదే సమయంలో జగన్ ఏదైతే సత్తెనపల్లి ఒక వైసీపీ పార్టీ కార్యకర్త ఆయన విగ్రహావిష్కరణ సంబంధించి వచ్చిన క్రమంలో జరిగినటువంటి ర్యాలీలో జరిగిన అనేక పరిణామాలు, ఆ ర్యాలీలో జరిగినటువంటి విషయాల్లో, ఆ ర్యాలీలో ఫ్లెక్సీ మీద రాసినటువంటి కొన్ని రఫా అనేటువంటి ఒక డైలాగు, దానికి సంబంధించినటువంటి ఏ విధంగా కార్యకర్తలు తయారు చేస్తున్నారు, రాష్ట్రంలో ఎటువంటి భయభ్రాంతులు కలగజేస్తున్నారు, ఈ విధంగా కార్యకర్తలు కనీసం రాజకీయాలు మొత్తం భయభ్రాంతులకు గురి చేస్తూ తనకున్నటువంటి వాళ్ళ కార్యకర్తలను కూడా ఒక రకమైనటువంటి సంఘ విద్రోహ శక్తులుగా తయారు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ అక్కడ జరిగినటువంటి సత్తెనపల్లిలో జరిగినటువంటి ఏదైతే ఫ్లెక్సీల మీద రాసినటువంటి డైలాగులు ఉన్నాయో దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ పదే ప్రశ్నించడం జరిగింది. ఏదైతే ఇలాంటి విషయాల్లో ఈ విధంగా మాత్రం కేవలం ఒక వైసీపీ కార్యకర్త అతను ఆత్మహత్య చేసుకుంటే దీనికి ఇంత రాద్ధాంతం చేస్తూ, అది కూడా వైసీపీ ప్రభుత్వం హయాంలోనే ఆ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే సంవత్సరం తర్వాత అతనికి విగ్రహావిష్కరణ కోసం రావటం కానివ్వండి, అతన్ని పరామర్శించడం ఒక యాత్ర నెపంతో వచ్చి ఒక అలజడులు సృష్టించి ఒక భయానకర వాతావరణం సృష్టిస్తున్నారు. మొన్న పొదిలిలో రైతుల మీద అలాగే సృష్టించారు. ఈ విధంగా రాష్ట్రంలో ఒక శాంతి భద్రతలు భంగం వాటిల్లే విధంగా ఒక కార్యకర్తలు కాదు సంఘ విద్రోహ శక్తులుగా తయారు చేస్తూ ఇలా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు అనేటువంటి సందర్భంలో చంద్రబాబు మాట్లాడుతూ ఇదే విషయంలో అక్కడ జరిగినటువంటి ప్రెస్ మీట్ లో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకి ఈ బనకచర్ల ప్రాజెక్ట్ సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా పోరాడుతుంది, తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, కేవలం మీకున్నటువంటి పరిచయాలను బట్టి, కేంద్రంతో ఉన్నటువంటి పరిచయాలను బట్టి మీరు అనుమతులు తీసుకొని
తెలంగాణ రాష్ట్రం పక్క నిరసన తెలియజేస్తున్నప్పుడు కూడా మీరు ఎక్కడా తగ్గకుండా మీ పనులు మీరు చాలా తొందరగా చకచక చేసుకుంటూ పోతున్నారు. ఇదే నెలలో టెండర్లు కూడా పిలవడానికి సిద్ధమవుతున్నారు. ఈ వార్తలు వచ్చిన నేపథ్యంలో దీని మీద మీ కామెంట్ ఏంటి అన్న విషయం సందర్భంలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు, దీన్ని అవసరమైతే బనకచర్లపై ఢిల్లీకి వెళ్తాం, కేంద్రంతో మాట్లాడుకుంటాం, దీని గురించి ఏం బాధపడాల్సిన అవసరం లేదు, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిద్దాం అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు హైలైట్ చేశారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందాం అంటూ, కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చేసుకుందాం, అవసరమైతే మీకు అంత సమస్యగా ఉంటే వెళ్దాం, కేంద్ర మంత్రులతో కూర్చొని మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, ఒకళ్ళొకళ్ళు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉందాం, ఎవరికి వాదనలు గొడవలొద్దు మన 2 తెలుగు రాష్ట్రాల మధ్య. ఎందుకంటే మీ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో నేను ఎప్పుడు ఏలు పెట్టలేదు, మీరు కట్టుకుంటే నేను కాదన్నానా, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు నేను ఏమన్నా అడ్డం పడ్డానా, కాబట్టి తెలంగాణ రాష్ట్రం విషయంలో నేనెందుకు ఏలు పెడతాను, మీ ప్రాజెక్టులు మీ ఇష్టం, మీ రాష్ట్ర అభివృద్ధి, ఇద్దరం కలిసి పోరాడుకుందాం, కలిసి సాధించుకొని తెలుగు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం తప్ప మీ తెలంగాణ రాష్ట్రంలో కట్టుకునే ప్రాజెక్టుల విషయంలో నాకు సంబంధం లేదు. నేను బనకచర్ల ప్రాజెక్టు కూడా నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఈ వస్తున్న ఈ ఏదైతే గోదావరి సంబంధించిన జలాలు మొత్తం మీరు వాడుకోగా నీటిని వృధాగా సముద్రంలో కలవకుండా దానికి సంబంధించినటువంటి నీటిని కొంత నేను ఈ బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఏపీ కట్టుకోవడానికి, ఏపీకి ఉపయోగకరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ఈ బనకచర్ల ప్రాజెక్టులో తెలంగాణ రాష్ట్రాన్ని నేను ఎందుకు అన్యాయం చేస్తాను, తెలంగాణ రాష్ట్రానికి అలా ప్రాజెక్టుల విషయంలో మీరు ఎన్నైనా కట్టుకోండి, నేను ఏమైనా అడ్డుపడతానా, కాళేశ్వరం పైన నేను అడ్డుపట్టానా, మీ రాష్ట్రం అభివృద్ధి చేస్తుంటే నేను సంతోషిస్తాను, అటు 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి కానీ నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్నటువంటి విషయాన్ని చంద్రబాబు చెప్పడం జరిగింది. ఆ వార్తను హైలైట్ చేస్తూ, బనకచర్లపై పోరాటం ఎందుకు, ప్రాజెక్టులు కట్టి నీరు తీసుకోండి, ఎవరొద్దన్నారు, మేము కట్టుకోవద్దన్నావా, దీనిపై 2 రాష్ట్రాలలో ఢిల్లీ వెళ్తాం, కూర్చొని మాట్లాడతాం అని టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. గోదావరి నీటిని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటున్నాయి, నాకు తెలిసినంత వరకు పునర్విధి చట్టంలో ఉన్న పోలవరం తప్ప అన్ని కూడా 2 వాడుకుంటున్నాయి. కాబట్టి 2 వాడుకునేటప్పుడు మీరు ప్రాజెక్ట్ కట్టుకోండి, ఎవరొద్దన్నారు, ఎన్నైనా కట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు, నీటిని వృధా కాకుండా సముద్రంలో కలగకుండా ఉండడం కోసమే నేను ఈ విధంగా కడుతున్నాను, మీకెందుకు అన్యాయం చేస్తాను, సరే మీకు అలాంటి అనుమానాలు ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం, దీన్ని ఎలా సవరించుకుందామో, దీని గురించి ఎలా పరిష్కరించుకుందామో మనం అవసరత మాట్లాడుకుందాం, కేంద్ర మంత్రికి వెళ్దాం, ఢిల్లీలో కూర్చుందాం, అవసరత మాట్లాడుకుందాం, ఒకళ్ళొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్నాయని నాకు అటువంటి అభ్యంతరాలు కానీ నేను అలా రాష్ట్రానికి అన్యాయం చేసేటువంటి మనస్తత్వం నాకు లేదు అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు చాలా క్లారిటీ చెప్పారు. అట్ సేమ్ టైం ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా 2 రాష్ట్రాల సీఎంలు కలిసి త్వరలో మాట్లాడుకుంటారంటాం, అదేవిధంగా కేంద్ర మంత్రులు కూడా 2 సీఎంలు కూర్చోబెట్టి మాట్లాడతాం అనే విషయాన్ని వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో చంద్రబాబు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు, కూర్చుని మాట్లాడుకుంటాం అనే విషయాన్ని. ఇది బనకచర్ల విషయంలో నిన్న ఈనాడు దినపత్రిక ఈ విధంగా హైలైట్ చేసింది. అదేవిధంగా కేంద్ర మంత్రులతో కలిసిన సందర్భంలో నిన్న ఢిల్లీ వెళ్లిన సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ మెట్రో ఫేజ్ కు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఖట్టర్ తో కూడా సమావేశం జరగడం జరిగింది. మెట్రో ఫేజ్ సంబంధించి కేంద్ర మంత్రి ఖట్టర్ కు సీఎం రేవంత్ రెడ్డి వినతి అందించారు. తర్వాత అదేవిధంగా బ్రిటన్ మాజీ ప్రధాని బ్లేయర్ తో కూడా రేవంత్ రెడ్డి సమావేశం జరగడం జరిగింది. ఏదైతే తెలంగాణ రైజింగ్ విజన్ పై ఆయన బ్లేయర్ సంస్థతో ఎంఈఓ కుదుర్చుకోవడానికి ఆయనతో కలిసి మాట్లాడుకున్న సందర్భం. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక రకమైనటువంటి నిన్న కేవలం ఈ బనకచర్లతో విషయంతో కేంద్ర మంత్రితో కళ్ళతో పాటు అదేవిధంగా మెట్రో సంబంధించినటువంటి ఏదైతే ఫేజ్ 2 పనులు ఉన్నాయో దానికి సంబంధించిన కూడా బ్రిటన్ మాజీ ప్రధాని బ్లేయర్ తో ఆయన బ్లేయర్ ఒక సంస్థ ఉంది, దాంతో ఎంఈఓ కుదుర్చుకోవడానికి కూడా నిన్న రేవంత్ రెడ్డి కలవటం జరిగింది. దాంతో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గూగుల్ సంస్థ రావటం, ఇలా అనేక సంస్థలు అనేక కంపెనీలు రావటం ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని కూడా బ్లేయర్ తో కలిసి వాళ్ళ సంస్థతో ఎంఈఓ కుదుర్చుకోవడానికి నిన్న కలవటం జరిగింది. ఈ విధంగా నిన్నంత మొత్తం కూడా ఏమైనప్పటికీ తెలంగాణ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు రాజకీయం అంతా కూడా నిన్నంతా వాడివేడిగా జరిగింది. బనకచర్ల మీద ఇటుపక్క కేంద్ర మంత్రులతో కలవటం కానివ్వండి, ఇటుపక్క రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించిన మీడియా సమావేశం ఏర్పాటు చేయడం కానీ, అదే విషయంలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు కూడా కాన్సెప్ట్ వచ్చేటప్పటికి యోగాంధ్ర గురించి ప్రెజెంటేషన్ ఇస్తున్న సందర్భంలో ఇటు తెలంగాణ రాజకీయాలు కూడా తెర ముందుకు రావడం, ఆయన దాని గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం, ఈ విధంగా నిన్న మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద బనకచర్ల ప్రాజెక్టే హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు ఆంధ్ర వరకు మొత్తం రాజకీయాలు తిరిగినాయి. ఇది ఈ వార్తను ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. ఇక ఇంకొక వార్త, ఖమేనీని అంతమొందిస్తామంటూ ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఈ విషయాన్ని
హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. ఏదైతేనే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మాత్రం రోజు రోజుకు ఉద్రిక్తత వాతావరణం కనబడుతుంది. ఒకరి మీద ఒకరు పై చేయి సాధిస్తూ యుద్ధం చేస్తా ఉన్నారు. ఇరాన్ క్షిపణి దాడిలో ఇజ్రాయెల్ వీర్ షబల్ ఆసుపత్రి భవనంపై అలుముకున్న పొగ. ఏదైతే ఇరాన్ క్షిపణి దాడిలో ఇజ్రాయెల్ ఆసుపత్రి ఏదైతే ఉందో దెబ్బతిన్న ప్రాంతాన్ని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. ఇజ్రాయెల్ కూడా బాగా చాలా కోపంగా హెచ్చరిస్తోంది ఇరాన్ పై. ఖమేనీని అంతమొందిస్తామంటూ నతాంజ్, అరాక్ అణు కేంద్రాలపై బాంబులు. అదేవిధంగా ఇరాన్ దాడిలో 240 మందికి గాయాలు ఇజ్రాయెల్ పౌరులకి. అదేవిధంగా నిన్నటి వరకు ట్రంప్ G7 సదస్సు ఏదైతే ఉందో అర్ధాంతరంగా ముగించుకొని మధ్యలో వెళ్ళేసి సమావేశం ఏర్పరచుకొని దానికి సంబంధించినటువంటి ఇక డైరెక్ట్ గానే హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ కు ఎక్కడున్నావు, నిన్ను మాకు తెలుసు, నిన్ను చంపేస్తాం, మాకు పెద్ద పనేం కాదంటూ ఒక పక్క హెచ్చరిస్తూనే అక్కడ ఉన్నటువంటి ఇరాన్ లో ఉన్నటువంటి పౌరులు కూడా వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలి అంటూ ఇదే విషయాన్ని తొందరలో చాలా ఘోరమైనటువంటి ఇరాన్ చాలా సర్వనాశనం కాబోతుంది, ఎక్కడ వదిలిపెట్టేది లేదు, ఇక మేము రంగంలో దిగామంటూ డైరెక్ట్ గానే ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన తర్వాత ఒకసారిగా మళ్ళీ ఏమైందో ఏమో మళ్ళీ ట్రంప్ 2 వారాలు గడువు ఇచ్చాను చర్చలకు అన్నట్టు మళ్ళీ ప్రకటించడం జరిగింది. ఎందుకంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ దీని గురించి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అమెరికాకి. మీరు కనుక యుద్ధానికి ప్రత్యక్షంగా దిగితే మాత్రం చాలా ఘోరమైనటువంటి పరిణామాలు ఎదురు చూస్తారు, ఇరాన్ మాత్రం చాలా ఘోరంగా ప్రతిఘటించింది, అలాంటి తప్పు చేయొద్దు అంటూ హెచ్చరిస్తూనే ట్రంప్ ఘోరంగా పుతిన్ చాలా గట్టిగానే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ వార్నింగ్ నేపథ్యంలో కానివ్వండి ఏమైనా కానివ్వండి మళ్ళీ 2 వారాలకి చర్చకు సమయం ఇచ్చారు ట్రంప్ ఇరాన్ ఇజ్రాయెల్ కి. దీనికి సంబంధించి ఏదైతే ప్రత్యక్షంగానే ఇజ్రాయెల్ కు సహకరిస్తూ అమెరికా చేస్తుంది అనేటువంటి వాదన ఇరాన్ చేస్తా ఉంది. దానికి సంబంధించిన ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యాలు కూడా నేషనల్ మీడియా కూడా మొత్తం చూపిస్తా ఉంది. ఇజ్రాయెల్ కి డైరెక్ట్ గానే అమెరికా సపోర్ట్ చేస్తుందనే విషయాన్ని ఆ క్రమంలో ట్రంప్ కూడా డైరెక్ట్ గానే హెచ్చరించడం జరిగింది. మేము కనుక యుద్ధంలో దిగితే దాని ఇరాన్ సర్వనాశనం అయిపోయింది, చాలా ఘోరమైనటువంటి చూడాల్సి వచ్చింది. మీరు అతను ఎవరైతే ఉన్నారో ఇరాన్ అధ్యక్షుడు ఉన్నారో అది అతను ఎక్కడ ఏ బంకర్లో దాక్కున్నాడో మాకు పూర్తి విషయం సహా ఇన్ఫర్మేషన్ ఉంది, మాకు పెద్ద పని కాదు నిన్ను చంపడం, కానీ నిన్ను అప్పుడే చంపము, ఇప్పుడుగానే అణు ఒప్పందం చేసుకో, ఇప్పుడుగానే నువ్వు లొంగిపో అనేటువంటి విషయాన్ని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఇది దాదాపుగా ఇక యుద్ధం భారీగా జరగబోతుంది, అమెరికా రంగంలో దిగింది అనేటువంటి ప్రత్యక్షంగానే దిగింది అనేటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా మళ్ళీ 2 వారాల చర్చలకు అవకాశం ఇస్తున్నారని ట్రంప్ చెప్పడం, అదే సమయంలో పుతిన్ కూడా అమెరికాని హెచ్చరించడం, ట్రంప్ ని హెచ్చరించడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా దాడులు అయితే ఆగలేదు, ఇజ్రాయెల్ మధ్య అయితే భీకర పోరు జరుగుతూనే ఉంది. కాకపోతే ఈ అమెరికా ప్రమేయం అనేది 2 వారాలు మాత్రం సమయం తీసుకున్నారు. ఆ తర్వాత దాడులపై నిర్ణయం తీసుకుంటాం అన్నటువంటి విషయాన్ని చెప్పారు. తర్వాత ఈ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వానికి పుతిన్ సిద్ధమైనట్టు వార్తలు వస్తా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ అమెరికాని హెచ్చరించింది, అదేవిధంగా ఈ యుద్ధాన్ని ఆపడానికి అవసరమైతే మధ్యవర్తిత్వాన్ని ఉపయోగిస్తానంటూ కూడా పుతిన్ చేసిన వ్యాఖ్యల్ని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత ఏదైతే ఇన్నాళ్ళ నుంచి చర్చ జరుగుతా ఉందో ఆపరేషన్ సింధూర్ పట్ల ఏదైతే సీజ్ ఫైర్ జరిగిందో అది ఆపింది నేనే అంటూ ట్రంప్ పదే ఒక్కసారి కాదు ఏదో ఒకసారి చెప్పారనేటువంటి దాని తర్వాత భారతదేశం ఖండించింది, మిస్రీ చెప్పారు ఖండించారు, తర్వాత ఏం లేదు అనడానికి లేదు. ఇటు పక్క భారతదేశం ఖండిస్తానే ఉంది, ఆయన మాత్రం పదే అవసరం లేని సభల్లో అవసరం ఉన్న సభల్లో ప్రతిసారి ట్రంప్ ఈ వ్యాఖ్యాన్ని చేస్తానే ఉన్నారు. ఆ యుద్ధాన్ని ఆపింది నేనే, 2 చాలా బలమైన దేశాలు పోరాడుకుంటే మాత్రం లక్షల ప్రాణాలు పోతాయి అనే విషయాన్ని ఆయన ప్రస్తావించడం, నాయన అది బలమైన దేశం కాదురా బాబు, మా భారతదేశంతో పోల్చొద్దు, పాకిస్తాన్ బలమైన దేశం ఏంది అనేటువంటి విషయాన్ని భారతదేశ నెటిజన్స్ తీవ్రంగా ఖండించడం జరిగింది, దాని గురించి విమర్శించడం జరిగింది. అదేవిధంగా సీజ్ ఫైర్ విషయంలో అసలు ట్రంప్ జోక్యం ఎందుకు, ట్రంప్ ఆపమంటే ఆపటం ఏంది అనేటువంటి విషయాన్ని అసలు ఏం జరిగింది, మీరు ట్రంప్ కి ఈ దానికి సంబంధం ఏంది, మీరు ఏం మాట్లాడుకున్నారు, ఆ విషయాలు మాత్రం బహిర్గతం కావాల్సిందే, దీనికోసం క్యాబినెట్ పెట్టాల్సిందే, ఆల్ పార్టీ క్యాబినెట్ పెట్టాల్సిందే అంటూ ఒక కాంగ్రెస్ మొదటి నుంచి దీని గురించి చాలా తీవ్రంగా ఖండిస్తానే ఉంది. అసలు ఏం మాట్లాడుకున్నారు, ఆయన ఏం ఆపమంటే నువ్వు ఆపడానికి ఏంది, మీ మధ్యలో రహస్యాలు ఏంది, అవన్నీ బహిర్గతం కావాలి. దీంట్లో ట్రంప్ మధ్యవర్తిత్వం ఎందుకు ఉంది, ఆయన డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్తున్నాడు, రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే, 2 బలమైన దేశాలు అవి, ఇద్దరికి వాణిజ్యపరమైనటువంటి విషయాల్లో చెక్ పెట్టాను, ఒక్కసారి వాళ్ళు యుద్ధం ఆపారు, మళ్ళీ ఏంది ఆ వాణిజ్యపరమైన ఒప్పందాలు నీకు ఆయనకి ఏమున్నాయి, ఇది ఆయన ఓపెన్ గానే చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పదే ప్రస్తావించడం జరిగింది మోడీని. ఆ విషయంలో కాదు బాబు అసలు ట్రంప్ ప్రమేయమే లేదు దీంట్లో, ట్రంప్ కాదు మేము డైరెక్ట్ గానే పాకిస్తాన్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్మీ
ఇజ్రాయెల్తో మేము మాట్లాడుకున్నాము, వాళ్లే మా దెబ్బకు భయపడి కాల్పల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నారు అనే విషయాన్ని పదే పదే భారతదేశం ఇటుపక్క మిస్త్రీ సమావేశాలు పెట్టి కూడా మీడియా సమావేశాలు పెట్టి చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడా తగ్గట్లేదు. ఆయన కేవలం నేను ఆపాను అని చెప్పుకుని వస్తున్నారు. అవసరమైతే ఈ ఇరాక్ సంబంధించిన ఇజ్రాయెల్ ఇరాన్ సంబంధించినటువంటి యుద్ధ విషయంలో కూడా నేను తలుచుకుంటే 5 నిమిషాల్లో యుద్ధాన్ని ఆపగలను అంటూ కూడా ఆయన ఆ సందర్భంలో వ్యాఖ్యానిస్తున్నప్పుడు కూడా ఇలా భారత్ పాకిస్తాన్ ఏదైతే ఉందో మన యుద్ధాన్ని నేనే ఆపాను అనేటువంటి విషయాన్ని అప్పుడు ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత ఇది ఎంత చెప్పినా అతని నోటికి తాళం వేసేటువంటి పరిస్థితి కనబట్టలేదు అనుకున్నారేమో మన భారతదేశ ప్రధాని మోదీ డైరెక్ట్ గా ట్రంప్ కే ఫోన్ చేసి, నాయనా నువ్వు ఆపమంటే మేము ఆపింది కాదు, ఈ విషయాన్ని పదే పదే చెప్పడం కాదు, మేము స్వచ్ఛందంగానే మాట్లాడుకుని కాల్పులు విరమణ చేసుకున్నాం. పాకిస్తాన్ మేము మా దెబ్బకు వాళ్ళు భయపడి కాల్పులు విరమణకు ఒప్పుకున్నారు, వాళ్ళు కూడా మాతో సఖ్యతగానే ఆ విషయంలో వ్యవహరించారు, నువ్వు మాత్రం పదే పదే విషయాన్ని ప్రస్తావించడం బాగలేదు అన్న తర్వాత కూడా ఆయన మళ్ళీ నోరు జారి ఎవరైతే అక్కడ పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అమెరికా సందర్శించిన సమయంలో ఆయనకి ఇంటికి ఆయనకి లంచ్ ఆఫర్ చేయటం, ఆయన ఇంటికి పిలిపించుకోవటం, ఆ తర్వాత ఎప్పుడైతే దీనికి సంబంధించి ఆయన అలా పిలవటం వల్ల భారతదేశం తీవ్రంగా వ్యతిరేకించడం, అతనితో మాట్లాడటం జరగలేదు, అవన్నీ ఆ వార్తలన్నీ అవాస్తవం అనేటువంటి విషయాలు రావటం, తర్వాత కాదు అని మళ్ళీ మధ్యాహ్నానికి అతనికి లంచ్కి పిలవడం, ఇవన్నీ జరుగుతా ఉంటే అతనితో ఉన్నటువంటి సంబంధాలు, పాకిస్తాన్ తో ట్రంప్ ఉన్న సంబంధాలు చూసి కొంచెం భారతదేశం ఎక్కడో కొంచెం హర్ట్ అయింది. ఎందుకంటే ఎవరైతే ఈ ఆపరేషన్ సంబంధించిన విషయాల్లో ఉన్నారో ఆ వ్యక్తినే ఆపరేషన్ సింధూర్ సంబంధించిన పాకిస్తాన్ తరఫున పోరాడిన ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితోనే సంబంధాలు ఏర్పరచుకొని ఆయనకి ఇన్వైట్ చేసి ఆయన్ని అమెరికాలో గౌరవించడం చూసి కొంచెం భారతదేశం నొచ్చుకుంది. ఆ విషయంలో డైరెక్ట్ గా ట్రంప్ కి కాల్ చేసిన తర్వాత మోడీ మాట్లాడిన సందర్భంలో రెండు బలమైన దేశాలు అంటూ మళ్ళీ అప్పుడు ఆ సందర్భంలో కూడా పోల్చడం, పాకిస్తాన్ ఇండియాని పోల్చడం, ఆ సందర్భంలో కూడా యుద్ధం ఆపానంటాం. తీరా ఎట్టకేలకు ఏమైందో చివరికి ట్రంప్ ఒప్పుకున్నారు ఏదో ఉన్నప్పుడు. ఎందుకంటే ఎప్పుడైతే మోడీ ఎంటర్ అయిపోయి డైరెక్ట్ గానే చెప్పిన తర్వాత ఇక ట్రంప్ ఒప్పుకున్నట్టుగా అర్థమవుతా ఉంది. అవును, ఆ కాల్పుల విరమణ ఏదైతే ఉందో, సీజ్ ఫైర్ ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్ సంబంధించి ఆ విషయంలో మాత్రం అది ఘనత మాత్రం వాళ్ళిద్దరిదే. వాళ్ళు చాలా చాకచక్యంగా మాట్లాడుకుని రెండు దేశాలు శాంతిగా ఉండాలనేటువంటి చర్చలు వాళ్ళిద్దరే జరుపుకొని యుద్ధాన్ని ఆపారు అన్నటువంటి, అంటే ఇండైరెక్ట్ గా వాళ్లే ఆపుకున్నారు. ఆ యుద్ధాన్ని మాత్రం ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళు శాంతి చర్చలకు ఓకే చెప్పుకున్నారు. ఆ ఇద్దరు మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఆ ఘనత మాత్రం వాళ్ళిద్దరిదే అంటూ చివరికి ఎట్టకేలకు ట్రంప్ ఒప్పుకున్నారు. అంటే అది ఆ యుద్ధం ఆపే విషయంలో నా ప్రమేయం గాని నా పాత్ర గాని ఏమి లేదు అనేటువంటి విషయాన్ని ట్రంప్ డైరెక్ట్ గా అంగీకరించినట్లయింది. ఎందుకంటే ఈ విషయాన్ని పదే పదే ట్రంప్ అతని ఫేవర్ గా మాట్లాడుకోవటం, దాన్ని అతను మాట్లాడుకున్నప్పుడల్లా ఇటుపక్క కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే దీని గురించి ఒక పెద్ద యుద్ధమే నడుస్తా ఉంది. ట్రంప్ ఆపితే ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా, ఎందుకంటే ఇంకొక రోజు యుద్ధం చేస్తే పూర్తిగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రముఖలతో పాటు అసలు పీడబోయేది, పాకిస్తానే మ్యాప్ లో లేకుండా పోయేది అనేటువంటి విషయాన్ని ప్రతి భారతీయుడు కూడా ఎదురు చూస్తాడు ఆ టైంలో. ఎందుకంటే జరిగినటువంటి ఘోరం అలాంటిది, పహల్గాంలో ఉగ్రదాడి. అంతటి ఘోరం తర్వాత ఆ ఘోరంలో ఎక్కడా భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా రగిలిపోయారు ఆవేశంతో. ఆ రగిలిపోయిన సందర్భంలో ఎప్పుడైతే ఆ పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టారో ప్రతి భారతీయుడు హర్షించాడు, ప్రతి భారతీయుడు కోరుకున్నాడు యుద్ధంలో గెలవాలని. ప్రతి భారతీయుడు దీనికి సరైనటువంటి సమయం, పాకిస్తాన్ బుద్ధి చెప్పే సమయం, ముట్టబెట్టేటువంటి సమయం అని ప్రతి భారతీయుడు ఎదురు చూసిన సందర్భం. అలా ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు ఇలా అయితే ఇజ్రాయెల్ ఇరాన్ ఏదైతే యుద్ధం జరుగుతుందో దానికంటే కూడా ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి యుద్ధం అది. అదేవిధంగా ప్రతి భారతీయుడు కంటి మీద కునుకు లేకుండా, ఎందుకంటే దేశం అంతా కూడా మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఎక్కడికక్కడ వాతావరణం భయంకరంగా ఉంటూ ఏ క్షణాన్ని ఏం జరిగినా సరే యుద్ధం వెళ్ళాలి, ప్రతి పౌరుడు యుద్ధంలో పాల్గొనాలి అనేటువంటి ఒక వాతావరణం క్రియేట్ అయింది భారతదేశంలో. అంతా రగిలిపోయారు ఆవేశంగా, జరిగినటువంటి ఘోరం అలాంటిది. అలాంటి సమయంలో అంతా హీట్ గా యుద్ధం సాగుతూ ఎక్కడికక్కడ ఉగ్రముఖుల స్థావరాలను ధ్వంసం చేస్తూ దాదాపు 100 మంది ఉగ్రదాడిని ధ్వంసం చేస్తూ పై చేయి సాధిస్తూ ఇంకా ముందుకు వెళ్తూ అక్కడ ఉన్నటువంటి పెషావర్ ఆ స్థానాలు కూడా బాంబులు వేస్తూ పాకిస్తాన్ ఒక భయభ్రాంతి గురి చేస్తుంటే పాకిస్తాన్ స్వయం మీడియానే భారతదేశాన్ని మేము ఎదుర్కోలేకపోతున్నాము అనేటువంటి విషయాన్ని, అదేవిధంగా చైనా ఇచ్చినటువంటి ఏదైతే క్షిపణులు ఇచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో యుద్ధ సామాగ్రి ఉన్నాయో అవన్నీ ఎందుకు పనికి రాకుండా పోతూ పాకిస్తాన్ కూడా చేతులు ఎత్తేసిన సందర్భంలో
సమయంలో ఇక దాదాపుగా పాకిస్తాన్ ఇటు పక్క యుద్ధ రంగంలో బలహీనమైపోయింది, ఇటు బలంగా బలహీనమైపోయింది, మానసికంగా బలహీనమైపోయింది. భారతదేశంతో పోరాడలేము అనేటువంటి పరిస్థితి పూర్తిగా అటువంటి బలహీనమైన క్షణంలో దాన్ని యుద్ధ నీతి ప్రదర్శించకుండా డైరెక్ట్ గా యుద్ధంలో నీతి అనేది ఉండదు. ఇక డైరెక్ట్ గా వెళ్ళి అదే సమయంలో తుదముట్టించాల్సిన సమయం మళ్ళీ అటువంటి అవకాశం రాదు. టోటల్ గా పాకిస్తాన్ ఇంకెప్పుడు ఈ ఉగ్ర స్థావరాలు కానివ్వండి, ఉగ్రవాదాన్ని పొంచి పోషించినందుకు సరైనటువంటి బుద్ధి చెప్పే సమయం. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఉగ్రదాడులతో, ఈ ఉగ్రవాదులతోనే ఎక్కడికక్కడ అశాంతితో ఉన్నాయి. ఈ ఉగ్రవాడి అనేటువంటి విషయాన్ని తుదిముట్టించాలనేది ఇప్పుడు G7 సదస్సులు కూడా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి సమయం ప్రపంచం మొత్తం కూడా దాన్ని ఏకీభవించేది. ఎందుకంటే అందరూ దాని గురించి మాట్లాడుతున్న సందర్భం అది. అసలు ఈ ఉగ్ర స్థావరాలు, ఉగ్రదాడులను లేకుండా చేయాలి, ప్రతి దేశం హాయిగా నిద్రపోవాలి, గుండె మీద చేయబెట్టుకుని ఈ ఉగ్రదాడులు ఉండకూడదు అనేటువంటి కోరుకునే సమయం. అలాంటి సమయాన్ని భారతదేశాన్ని వాడుకునేటువంటి టైం వచ్చింది. అన్ని సర్వనాశనం చేసుకుంటూ, ధ్వంసం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎక్కడ కూడా ఒక చిన్న ఏదో ఒకటి రెండు మన భారతదేశం కోసం పోరాడినటువంటి వీర జవాన్ నాయకులు లాంటి వాళ్ళు మరణం బాధించింది తప్ప మిగతా ఎక్కడ కూడా భారతదేశం ఎక్కడ భారీగా నష్టపోయిన సందర్భాలు లేవు. భారీ స్థాయిలో పాకిస్తాన్ని తుదముట్టిస్తూ ఎక్కడికక్కడ ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులు ఎవరైతే లీడర్స్ ఉన్నారో, పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారో, స్వయంగా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి క్షిపణులు దాడి చేస్తా మన డ్రోన్లు కూడా ఎక్కడెక్కడ వాళ్ళ డ్రోన్ ని నాశనం చేసుకుంటూ చాలా టెక్నికల్ గా ముందుకు వెళ్తూ దాదాపుగా ఇక పాకిస్తాన్ అనేది ఇక టోటల్ చాప్టర్ క్లోజ్ అనుకునే సమయంలో ఒక్కసారిగా సీజ్ ఫైర్ అనగానే ఒక్కసారిగా అందరికి అనుమానాలు వచ్చినాయి. కేవలం కాంగ్రెస్ పార్టీకే కాదు, అందరికి ప్రతి పౌరుడికి అనుమానం వచ్చింది. అనుమానం అంటే కూడా ఒక్కసారి నిరుత్సాహం, ఒకసారిగా కోపం. ఈ కోపం పాకిస్తాన్ మీద ఎంతైతే కోపం ఉందో అలా యూటర్న్ తీసుకుని ఒక్కసారిగా ఈ కోపం ఇంకొక రకంగా మళ్ళింది. ఎందుకు ఆపారనేటువంటి విషయాన్ని. అదేవిధంగా చాలా అనుమానపు చూసినాయి మోడీ ప్రభుత్వం మీద. ఆ క్రెడిట్ మొత్తం మోడీ కొట్టేశారు అప్పట్లో ఆపరేషన్ సింధూర్ సమయంలో. ఇది మోడీ దెబ్బ అంటే అనేది. ఎందుకంటే వాళ్ళు పహల్గాం ఉగ్రదాడిలో ఎప్పుడైతే మోడీని వెళ్ళి చెప్పండి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పాడు, ఉగ్రవాది చంపేసి వాళ్ళు అతని భర్తని కళ్ళ ముందు చంపేసి భారత్ ఏదైతే చెప్పాడో నిజంగానే మోడీకి చెప్పిందానే, అందుకే ఇలా చేశారు అనేటువంటి విషయాన్ని ఒక సోషల్ మీడియా వ్యాప్తంగా హైలైట్ అయింది అప్పట్లో. అంతటి క్రెడిట్ కొట్టేసింది మోడీ ప్రభుత్వం కానీ, మోడీ కానీ స్వయంగా. అంతటి క్రెడిట్ మొత్తాన్ని కూడా ఒక్కసారిగా బాగా రగిలిపోతున్న ప్రజలు యూటర్న్ తీసుకుని ఒక్కసారిగా మోడీ మీద రగిలిపోయేలాగా వచ్చేసింది. అదేవిధంగా ఇది ఆపింది ఎందుకు అనేటువంటి కారణం మీద ఈ ఒక్కసారి యూటర్న్ కోపం అంతా ఇలా యూటర్న్ తీసుకుంది, ఎందుకు ఆపారు అనేటువంటి విషయం. అలా చాలా మంది ఒక్కసారిగా అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వచ్చేటప్పటికి ఇంకా 2 వారాలు గడువు ఇచ్చానన్నారు ట్రంప్. అలాంటి గడువులు, మాట్లాడుకోవటాలు, సందర్భాలు లేదు, ఇలాంటి డిమాండ్స్ ఇలా పెట్టారు కాబట్టి ఇలా ఒప్పుకున్నాము, ఈ సందర్భంగా మేము సీజ్ ఫైర్ చేశాము, లేకపోతే ఒప్పుకునే వాళ్ళం కాదు, ఇది దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఇలాంటి డిమాండ్లని పాకిస్తాన్ ఒప్పుకుంది, తలొగ్గింది. ఇలాంటి ఏదన్నా జరిగితే దాదాపుగా ఏ పార్టీ మాట్లాడేది కాదు, ఒక సామాన్యుడు కూడా అనుమానం వచ్చేది కాదు. కాకపోతే అంత భారీ యుద్ధం జరుగుతున్న వేళ, రాత్రులు కూడా మిసైల్స్ దాడులు చేస్తున్న వేళ ఎక్కడెక్కడ కశ్మీర్ వాళ్ళు ఎక్కడ దాడులకు భయపడి నిద్ర లేకుండా కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటూ అటుపక్క పాకిస్తాన్ లో భారీ స్థాయిలో ఎక్కడెక్కడ స్థావరాలు ధ్వంసం చేసుకుంటూ ఒక రకమైన వాతావరణంలో ఒక్కసారిగా ఏదో టీవీలో మనం రిమోట్ లో ఛానల్ మార్చినట్టు టక్కని యుద్ధం ఆగిపోయింది, సీజ్ ఫైర్ అని. దానికి సంబంధించి కనీసం చర్చ జరుగుతున్న వార్త కూడా లేదు. ఈ విధంగా రెండు దేశాలకు సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్లు ఎవరైతే మాట్లాడుకుంటున్నారో, లేకపోతే దేశాధ్యక్షులు మాట్లాడుతున్నారో, లేకపోతే మధ్యవర్తితో ఎవరైనా వచ్చారో దీని గురించి అసలు ఏ వార్త లేదనమాట. సడన్ గా సీజ్ ఫైర్ అనగానే వాస్తవే అది అనుమానం రావడానికి ఆస్కారం ఉంది. ఆ టైంలో అందరు రగిలిపోతున్నారు ఆవేశంతో, అయిపోయింది పాకిస్తాన్ పని అయిపోయింది అనేటువంటి, ఇంకొక రోజు యుద్ధం చేస్తూ పూర్తిగా సర్వనాశనం అయిపోయింది అనే సందర్భంలో ఒక్కసారిగా అంతటువంటి ఎందుకంటే అయిపోయింది టోటల్ గా వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే యుద్ధానికి కావాల్సినటువంటి సరైనటువంటి సదుపాయాలు, మౌలిక సదుపాయాలు కూడా లేకుండా అయిపోయినాయి. వాళ్ళ దగ్గర కావాల్సిన పెట్రోల్ అయిపోయింది, ఆర్మీ వ్యవస్థ అయిపోయింది, వాళ్ళకి ఆకలితో అలమటించిపోతున్నారు. ఒక పక్కనేమో ఉగ్రదాడులన్నీ దాడులు మొత్తం స్థావరాలు ఒకళ్ళిద్దరు తప్పించుకున్నారు, దాదాపు 100 మంది ఉగ్రవాదులు అంతమైపోయారు. ఇక దాదాపుగా పాకిస్తాన్ జీవితంలో భవిష్యత్తులో నోరెత్తకుండా ఉండాలి, లేదా పూర్తిగా విలీనం అయిపోయి చేతులు ఎత్తేసి సర్వనాశనం అనే అయిపోవాలి. అలాంటి సమయంలో ఒక్కసారిగా సీజ్ ఫైర్ అంటే వాస్తవ అనుమానం రావడానికి అనేక ఆస్కారాలు ఉన్నాయి. దానికి సరైనటువంటి విశ్లేషణ ఈ రోజుకి మొత్తానికి ఇటు ప్రతిపక్షం ఉన్నటువంటి పార్టీలను కానివ్వండి మొత్తాన్ని పిలిచి ఒక కేబినెట్ మీటింగ్ పెట్టి ఆ కేబినెట్ హోదాలో
సుదీర్ఘ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం ఈ రోజు వరకు బీజేపీ ప్రభుత్వం చేయలేదు. వాస్తవంగా ఎందుకు చేశారు అనే విషయాన్ని సీజ్ ఫైర్ ఈ రోజు కూడా సరైనటువంటి వివరణ ఇచ్చుకోలేకపోతుంది. దానికి సంబంధించి మాట్లాడుకున్నాం, రెండు దేశాలకు సంబంధించిన ఆర్మీ చీఫ్లు మాట్లాడుకున్నారు, వద్దనుకున్నారు, సీజ్ ఫైర్ ఆపుకున్నారు అన్నారే గాని సీజ్ ఫైర్ కి ముందు కూడా సరే అయిపోయింది, ఆ వాతావరణం అయిపోయింది. సరే ఏదో ఎవరికి వాళ్ళు మన కుటుంబం విషయం కాబట్టి, మన భారతదేశం విషయం కాబట్టి ఎవరికి వాళ్ళు తిట్టుకున్నారు, లేకపోతే ఒకళ్ళు విమర్శించుకున్నారు, సరే పోనీ అనుకున్నారు. లేదా కొంతమంది వాళ్ళు కూడా మనుషులే కదా పాపం పోనీ అనుకున్న వాళ్ళు సానుభూతితో, మన భారతీయులు సహజంగానే చాలా మెతక స్వభావం, శాంతిని కోరుకునే వాళ్ళు కాబట్టి సరే పోయి చావని అనుకున్నారు, అంతా అయిపోయింది. తర్వాత అయినప్పటికీ కూడా ఏదైతే మొదటి నుంచి ఉన్న సింధు జలాల విషయంలో కానివ్వండి, రవాణా సౌకర్యాల విషయంలో కానివ్వండి, అనేక రకమైన పంటల ఎగుమతులు దిగుమతులు కానివ్వండి, ఈ విషయంలో కూడా అవన్నీ డిమాండ్లు తెర ముందుకు వచ్చిన తర్వాత ఆ డిమాండ్లని పాకిస్తాన్ తలొగ్గితే సరే అంటే ఓకే అంటేనే ఈ సీజ్ ఫైర్ శాశ్వతంగా ఉన్నది. లేకపోతే మాత్రం ఈ సీజ్ ఫైర్ జస్ట్ 2 days విరామం అంతేగాని దాని గురించి 12వ తారీఖు చర్చలు ఉన్నాయి, లేకపోతే 21వ తారీఖు చర్చలు జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాతే పూర్తిగా కాల్పుల విరమణ ఉన్నది. అప్పటి వరకు కాల్పుల విరమణ లేదు. ఈ డిమాండ్లని పెట్టబోతుంది, ఒక్కసారిగా చెక్ పెట్టబోతుంది పాకిస్తాన్ కి అనేటువంటి వార్తలు రకరకాల చక్కలు కొట్టినప్పుడు దాదాపుగా పాకిస్తాన్ పని అయిపోయింది. ఈ విధంగా ఏదైతే ఉందో పిఓకే ఉందో, ఆక్రమిత కాశ్మీర్ ఉందో అది కూడా మనకి ఇవ్వాల్సిందే. ఈ డిమాండ్లు అన్ని పెడితేనే సీజ్ ఫైర్ అయ్యింది, అప్పటిదాకా సీజ్ ఫైర్ అవ్వదు, అనేక డిమాండ్లతో రాబోతా ఉంది అనేటువంటి ఒక ఊహాగానాలు. ఏదైతే భారతదేశం పాకిస్తాన్ ముందు ఎటువంటి డిమాండ్ పెట్టబోతుంది, ఈ డిమాండ్లు ఎగితేనే టోటల్ గా శాశ్వతంగా సీజ్ ఫైర్ ఉన్నది, ఇవన్నీ అంత ఈజీ కాదు. పాకిస్తాన్ ముందు ఇక శాశ్వతంగా ఈ శనిని వదిలించుకోబోతున్నారు, ఆక్రమిత కాశ్మీర్ ఇవ్వబోతున్నారు, లేకపోతే సింధు నదీ జలాలకు సంబంధించిన ఒప్పందంలో మొత్తం ముందు పెట్టబోతున్నారు. ఇవన్నీ కూడా భారతదేశం ఎటు చూసినా భారతదేశం ఫేవర్ గానే ఈ డిమాండ్ అని పాకిస్తాన్ ముందు పెట్టబోతుంది. పాకిస్తాన్ ఉక్కిరి చేయబోతుంది. లేకపోతే మాత్రం చూసి ప్రపంచానికి కూడా చూడటానికి భారతదేశం పాకిస్తాన్ యుద్ధం చేయడంలో న్యాయం ఉంది అనేటువంటి వాతావరణం కలిగించి మళ్ళీ మొత్తం ఏదైతే సీజ్ ఫైర్ తాత్కాలిక సీజ్ ఫైర్ ని మొత్తం మళ్ళీ మొదలు పెడతారు, పాకిస్తాన్ నాశనం చేస్తారు అనేటువంటి విషయాన్ని, అదేవిధంగా ఎక్కడ ఉగ్రదాడి జరిగినా సరే అది ఉగ్రదాడిగా పరిగణించాం, ఇక డైరెక్ట్ గా పాకిస్తాన్ మీద వార్ తీసుకొస్తాము అటువంటి మొహమాటం లేదనేటువంటి భారతదేశం చెప్పిన వార్తలు ఇవేమో మొత్తం ఒక వాతావరణం నడిచింది. ఏదో జరగబోతుంది, ఇంతకీ వాస్తవంగా మంచి రోజులు రాబోతున్నాయి. అంటే మంచి రోజులు అంటే పాకిస్తాన్ తో తలనొప్పి వదలబోతుంది, ఇలాంటి కండిషన్స్ అన్ని భారతదేశం పెట్టబోతుంది. ఈ కండిషన్స్ మొత్తాన్ని పాకిస్తాన్ ఒప్పుకుంటేనే శాశ్వతంగా సీజ్ ఫైర్ ఉన్నది. కాబట్టి ఈ కండిషన్స్ పాకిస్తాన్ ఒప్పుకోదేమో, ఒప్పుకుంటే పూర్తిగా తలపిపోయింది భారతదేశానికి. ఒప్పుకోకపోతే ప్రపంచ దేశం ముందు పాకిస్తాన్ దోషిగా చూపించి పాకిస్తాన్ మొత్తం సర్వనాశనం చేయబోతున్నాం మనం భారతదేశం. ఈ విధంగా అనేక అపోహలు, అనేక వార్తల మధ్య కాలక్రమేణా వేడిని అట్ట మెల్లిగా చల్లార్చాలో అట్ట చల్లార్చారు ఇటు కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించిన విజయం సాధిస్తే మాత్రం ఆ క్రెడిట్ మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని దాన్ని తీసుకుంటున్నారు. ఏదైనా జరిగినప్పుడు మాత్రం మిగతా వాళ్ళ మీద నెట్టేస్తున్నారు దానికి సంబంధించి. అదే ఆ కోవలో ఇది కూడా ఒకసారిగా ఆ వాతావరణాన్ని ఒక్కసారిగా పొంగిన పాలని మెల్లిగా నీళ్లు కొట్టి చల్లారుస్తూ అసలు ఆ వార్త లేకుండా చేశారు. తర్వాత అనేక రాజకీయాలు, అనేకమైనటువంటి సమస్యలు ఆ వార్తల్లోనే మళ్ళీ ప్రజల్ని ఎప్పట్లాగానే డైవర్ట్ చేస్తూ దాన్ని యూటర్న్ చేసుకుని ఆ విషయాన్ని అసలు సీజ్ ఫైర్ మర్చిపోయే విధంగానే చేస్తూ ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రాలు దానికి సంబంధించినటువంటి ఏదో ఒక విషయాన్ని సైడ్ ట్రాక్ తీసుకురావటం, ఆ జరిగినటువంటి విషయాన్ని మర్చిపోయేలా చేయడంలో మళ్ళీ వాళ్ళు సిద్ధహస్తులు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అదే పని చేసింది, సీజ్ ఫైర్ పోయింది, మళ్ళీ పాకిస్తాన్ మావలే. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే ఎందుకు పదే కోరుతున్నారంటే భారతదేశం పూర్తిగా చేస్తే సర్వనాశనం చేయాలి పాకిస్తాన్ని. ఉగ్ర స్థావరాలతో పాటు అసలు పూర్తిగా పాకిస్తాన్ని పట్టణంలో లేకుండా చేస్తేనే ఈ 75 ఏళ్ల నుంచి పడుతున్న నరకయాతనకు ఒక విముక్తి కలిగింది. ఎందుకు కోరుకుంటున్నారంటే అందరూ అలాగా మీరు ఈ విధంగా ఒక యుద్ధం చేయటం, వాళ్ళని గెలకటం, సీజ్ ఫైర్ అంటాం, లేదంటే ఒక స్థాయి వరకు వాళ్ళకి భయపెట్టేసి పాకిస్తాన్ భారతదేశం చూడాలంటేనే చాలా భయంకరంగా వాళ్ళకి భయం పుట్టేటువంటి వాతావరణం కలిగించడం, తర్వాత యథాతథంగా మీ రాజకీయాలు మీరు చేసుకుంటూ మీరు మీ రాజకీయాల అభివృద్ధి కోసం, మీ పార్టీ అభివృద్ధి కోసం మీ పనిలో మీరు నిమగ్నం ఉంటారు. కానీ వాళ్ళు చాలా దరిద్రులు, వాళ్ళ మనస్తత్వాలు చాలా ఘోరంగా క్రూరంగా ఉంటాయి. అంటే వాళ్ళు ఏదో వచ్చి భారతదేశం ఏదో చేస్తారని కాదు, కాదు మీ పనులు మీరు నిమగ్నమై మీ రాజకీయాలు, మీ భవిష్యత్తు మీ పార్టీలో ఉంటే వాళ్ళకి జరిగినటువంటి దాడిలో వాళ్ళు
వాళ్ళు ఎంతగా అంటే అంత ఈజీగా కాదు. వాళ్ళు ఎక్కడెక్కడ ఏ విధంగా భారతదేశాన్ని దెబ్బకొట్టాలి, ఏ విధంగా భారతదేశంలో శాంతి భద్రతలు భంగం వాటిల్లేలా చేయాలి, ఎక్కడెక్కడ బాంబులు పెట్టాలి, ఇదే పనులు వాళ్ళు తలామునకలు అవుతారు. మంచి కోసం తలామునకలు ఎవరు వాళ్ళు ఈ విధంగా నాశనం చేయడంలో తలామునకలు అవుతారు. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, ఇక్కడ మత రాజకీయాలు రెచ్చగొట్టాలి, ఎక్కడెక్కడ భారతదేశంలో ఏ విధంగా చేస్తే మత రాజకీయాలు బాగా ఇదవుతాయి. వాళ్ళు అదే విధంగా ఎక్కడ ఏ బ్రిడ్జిలు పేల్చాలి, ఏ రైల్వే స్టేషన్ పేల్చాలి, ఈ విధంగా భారతదేశాన్ని ఏ విధంగా నష్టపరచాలి, వాళ్ళు తలామునకలు అవుతారు. వాళ్ళు మీరు కదిలిచ్చారు, వదిలేశారు, మీ పనులు మీరు చూసుకున్నారు. కానీ వాళ్ళు మాత్రం ప్రతిరోజు అదే పనులు, ప్రతి క్షణం అదే పనిలో ఉంటారు వాళ్ళు. అందుకే ప్రతి భారతీయుడు కోరుకున్నాడు వాళ్ళు పూర్తిగా నాశనం చేయమని. మనం అలాంటి డేంజర్ జోన్ లో ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే మనం ప్రశాంతంగా మనం ఉన్నాం అనుకుంటున్నాం, కాదు. వాళ్ళు గెలికి వదిలిపెట్టడం కూడా ప్రమాదం. అందుకు వాళ్ళు పూర్తిగా సర్వనాశనం చేయాలి. వాళ్ళు చాలా రాక్షసులు, వాళ్ళ మనస్తత్వాలు చాలా ఎప్పటికప్పుడు ప్రతి క్షణం కూడా భారతదేశాన్ని ఏ విధంగా నాశనం చేయాలంటే ఆలోచన తిరుగుతూ ఉంటారు. వాళ్ళ లక్ష్యం ఏందో వాళ్ళకే తెలియదు, వాళ్ళు దేనికోసం చేస్తున్నారు వాళ్ళకే తెలియదు, అసలు దానివల్ల ఉపయోగం ఏందో, ఆ విధంగా ప్రాణాలు అర్పించడం వల్ల వాళ్ళు ఏం సాధిస్తారో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఒకటే తెలిసింది భారతదేశాన్ని సంబంధించి ఏదో విధంగా భారతదేశాన్ని నష్టపరచడం తప్ప వాళ్ళ లక్ష్యం ఏందో వాళ్ళకి ఈ రోజు ఒక క్లారిటీ లేదు. ఆ విధంగా వాళ్ళు బతుకుతా ఉంటారు. ఆ విషయంలో ఎంతసేపటికి భారతదేశం అందరు ఎంపీలను పిలిచి ప్రపంచంలో అనేక దేశాన్ని సెలెక్ట్ చేసి ఈ ఉగ్రదాడి వల్ల జరుగుతున్న సమస్యలతో పాటు పాకిస్తాన్ వల్ల మనం ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎండగట్టాలనేటువంటి విషయాన్ని అన్ని దేశాలని ఎంపీలు పంపించి ఆ జరుగుతున్న విషయాన్ని పంపించింది. అంతవరకు బాగానే ఉంది, అది మంచిదే అలా చెప్పడం వల్ల. అది ఎలా ఉండాలి ఆ గ్రౌండ్ ప్రిపేరింగ్ అంటే పంపిస్తున్నతో పాటు ఇక్కడ పాకిస్తాన్ మాత్రం వదిలిపెట్టకూడదు. పాకిస్తాన్ మాత్రం వదిలిపెట్టకుండానే మీరు ఎదురుగా ప్రెజెంటేషన్ ఇవ్వడానికి పంపించారు కదా, ఇది విధంగా జరుగుతుంది పాకిస్తాన్ వల్ల అనేటువంటి విషయాన్ని, కాబట్టి దీన్ని అలా వదిలిపెట్టకూడదు. ప్రెజెంటేషన్ ఇచ్చారు, బాగానే ఉంది. కాకపోతే మీ వర్క్ ఆ విషయంలో పాకిస్తాన్ ని ప్రపంచంలో దోషిగా నిలబెట్టే విషయంలో, ఎండగట్టే విషయంలో ఆల్ పార్టీస్ ఎంపీల్ని వివిధ దేశాలు పంపించి ఆ దేశాల్లో ఎక్స్ప్లెయిన్ చేయటం అంతవరకు ఓకే, సూపర్ ఐడియా, అది గ్రేట్. కాదండి, నేను అనేది ఏంటంటే పాకిస్తాన్ని ఆ విధంగా గెలికి వదిలిపెట్టకూడదు. చేస్తే పూర్తిగా సర్వనాశనం చేయాలి. అంటే వాళ్ళు ఏదో పెద్ద సాధిస్తారు, వాళ్ళు హీరోలు, మమ్మల్ని ఏదో భారతదేశాన్ని ఏదో చేస్తారని కాదు. వాళ్ళు డైరెక్ట్ గా వారికి దిగితే భారతదేశం ముందు వాళ్ళకి 10 నిమిషాలు నుంచోలేదు. వాళ్ళు డైరెక్ట్ వారు దిగరు. ఇలాంటి కుట్రపూరితమైన పనులు జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో, ఎక్కడ బ్రిడ్జ్లో, ఎక్కడ హోటల్లో, ఎక్కడ ఇప్పుడు ప్రతి క్షణం ఏం జరిగిద్ది అనేది తెలియదు, ఎలా భారీ నష్టం చేస్తారని తెలియదు. కాబట్టి వాడిని గెలకూడదు. కొడితే పూర్తిగా ఏదో పాము తొక్కి వదిలిపెట్టకూడదు అంటారు, తొక్కి వదిలిపెట్టకూడదు, పూర్తిగా తల మీద కొట్టి చంపేయాలి. అలాంటిది విషపూరితమైనటువంటి పాకిస్తాన్, అది చాలా చాలా ఘోరంగా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు. కాబట్టి పూర్తిగా సర్వనాశనం చేసి దాకా వదిలిపెట్టకూడదు అనేది నా భావన. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ సీజ్ ఫైర్ అనేది కూడా ఎక్కడికక్కడ నీళ్లు నీడలు, అనుమానపు నీళ్లు నీడలుగానే ఇప్పటికీ ఈ రోజు కూడా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం కానివ్వండి, ఇటు భారత ఆర్మీ కానివ్వండి, పూర్తి స్థాయిగా ప్రెజెంటేషన్ ఇచ్చి ఏం జరిగిందనే విషయాన్ని ఈ రోజు వరకు కూడా, ఎందుకు సీజ్ ఫైర్ చేసిన విషయాన్ని ఈ రోజు వరకు కూడా సరైనటువంటి విశ్లేషణ ఇవ్వలేదు. కాబట్టి అది అనుమానంగానే ఆ టాపిక్ అలాగే ఆగిపోయింది. అది తర్వాత వడివడిగా రైతు భరోసా నిధుల విడుదల అంటూ ఇంకో వార్త చేసింది. ఏదైనా 9,000 కోట్లలో ప్రస్తుతానికి 4 రోజుల్లో 6,400 కోట్లు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. రైతు భరోసాకు సంబంధించి ఏదైతే వ్యవసాయానికి ముందు రైతుల పెట్టుబడి పెట్టే విధంగా ఒక రైతును భరోసా కలిగించినటువంటి కార్యక్రమంలో భాగంగా, ఆ పథకంలో భాగంగా ఇప్పటికి 9,000 కోట్లలో 6,405 కోట్లను విడుదల చేసింది. తర్వాత 62 లక్షల మందికి పైగా పెట్టుబడి సాయం అందించింది. అంటే ఈ 6,405 కోట్లు దాదాపు 62 లక్షల మంది రైతుల అకౌంట్ లో పడ్డాయి. ఈ పెట్టుబడి సాయం కింద ఇచ్చినటువంటి పథకం ఈ విషయాన్ని హైలైట్ చేసింది. అదేవిధంగా అమెరికా విద్యార్థి వీసాల జారీ మళ్లీ షురు అంటూ సామాజిక మాధ్యమాల బెట్టింగ్ తప్పదు, విదేశీ విద్యార్థులు 15% కంటే తక్కువ ఉన్న విద్యా సంస్థల ఎంపికకు ప్రాధాన్యం. మళ్ళీ మొన్నటి వరకు ఏదైతే అమెరికా సంబంధించిన వీసాలు ఏదైతే విద్యార్థుల విషయంలో ఇటు పక్క ఆల్రెడీ యూనివర్సిటీల్లో సీట్లు పొందిన వారు కూడా ఒక్కసారిగా ట్రంప్ తీసుకున్నటువంటి వింత ధోరణి నిర్ణయాల్లో అదొక నిర్ణయం. ట్రంప్ ఎప్పుడు తీసుకుంటా ఉంటారు. ట్రంప్ యొక్క మనస్తత్వం గురించి మనకు ముందుగానే తెలుసు. గతంలో కూడా ఆయన ప్రెసిడెంట్ గా చేసినప్పుడు అనేక రకమైన నిర్ణయాలతో ఒక రకమైనటువంటి వింత మనిషిలాగా వింత పనులు చేస్తా ఉంటాడు ట్రంప్. కాబట్టి ఈసారి మాత్రం జో బైడెన్ వల్ల పెద్ద ఉపయోగం లేకపోగా ఆయన వయసు రీత్యా కానివ్వండి, ఆయన సరైనటువంటి అనుభవం లేకుండా పరిపాలన సాగుతుండటం ఒక మైనస్ అయితే, భారతదేశాన్ని కూడా పెద్ద ఒరిగిందేం లేదు జో బైడెన్ వల్ల. కాబట్టి ట్రంప్ వస్తే ఏదో భారతదేశాన్ని పెద్ద ఒరిగిద్దని జో బైడెన్ కాదని ట్రంప్ ని భారతదేశం మద్దతు ఇవ్వటం, అక్కడ ఉన్నటువంటి భారతదేశం ఉన్నట్టు ప్రతి భారతీయ పౌరుడు
ట్రంప్ గెలవాలని కోరుకోవటం, ఆయన గెలుపులో ఒక పాత్ర కూడా పోషించడం జరిగింది. కానీ ట్రంప్ వచ్చిన కాడి నుంచి ఒక రకమైనటువంటి కోతి చేతిలో కొబ్బరి చెప్పు ఉన్నట్టు రకరకాలుగా ఆయన ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొత్త కొత్త పుంతలు, కొత్త కొత్త ధోరణి. ఎందుకంటే ఇంకోసారి నుంచునే అవకాశం లేదు అమెరికా రూల్స్ ప్రకారం. కాబట్టి ఇదే చివరి అవకాశం ఆయనకి. ఆ చివరి అవకాశం ఇచ్చినప్పుడు ఒక రకమైనటువంటి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం, శాశ్వత పరిష్కారాల కోసం పనిచేస్తూనే అమెరికా సంబంధించినటువంటి అమెరికా మంచి కోసం పనిచేస్తూనే ఇటుపక్క అన్ని దేశాలతో ఒక సఖ్యత వాతావరణం ఏర్పరచుకుంటారని ఆశించారు. ప్రధానంగా భారతదేశానికి మంచి రోజులని ఆశించారు ట్రంప్ కు మోడీకి ఉన్న అనుబంధాన్ని బట్టి. ఈ విధంగా అనేక రకాలుగా ఎలన్ మస్క్ సంబంధించి కానివ్వండి, అంతా ఒక రకమైనటువంటి వాతావరణం కేవలం ఏదో ఏ కోణంలో చూసే వాళ్ళకి ఆ కోణంలో కనబడిద్ది అన్నట్టు భారతదేశానికి ఒక మంచి రోజులు, మంచి జరగబోతుంది. మంచి రోజులు అంటే మనం మంచిగానే ఉన్నాం ప్రస్తుతానికి. కాకపోతే భారతదేశానికి అమెరికాతో ఉన్న సంబంధాలు ఇంకా మెరుగుపరుస్తాయి, ఏదో భారతదేశానికి ఒక మంచి జరిగిద్ది అనేటువంటి ధోరణిలో అందరూ ట్రంప్ వైపు మనం చూసే యాంగిల్లో కేవలం మొత్తం అసలు ట్రంప్ గెలిచిందే భారతదేశం కోసం అన్నట్టు మన దేశం సైడ్ నుంచి మనం చూస్తామంటే అందరికీ అలా కనబడింది. కానీ తీరా చూస్తే ట్రంప్ వచ్చిన ప్రతి నిర్ణయం, ట్రంప్ తీసుకున్న ప్రతి నిర్ణయం భారతదేశానికి ప్రధానంగా తలనొప్పి. ఎందుకంటే మన పౌరులు అక్కడ ఎక్కువ ఉండేది, మన వాళ్ళు అక్కడ ఎక్కువ ఉద్యోగాలు చేస్తూ ఉండేది. అక్కడ ఉన్న చివరికి గ్రీన్ వీసా కూడా అదేదో పెద్ద రాజ్యాంగం కాదన్నట్టు చెప్పడం కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ డిగ్రీ అయిపోయిన తర్వాత 6 నెలల లోపు ఉద్యోగం సంపాదించుకోకపోతే వాళ్ళ వీసా రద్దు చేయడం విషయంలో కానివ్వండి, ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ యూనివర్సిటీలో సీట్లు సంపాదించుకున్న విద్యార్థుల్ని మళ్ళీ అక్కడ వెళ్ళి యూనివర్సిటీలో చదువుకునే అవకాశం లేకుండా టోటల్ గా వీసాలు ప్రస్తుతానికి వీసాలు అనేవి లేకుండా రద్దు చేయడం అనేది కానివ్వండి, ఇలా ప్రతి విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అన్ని దేశాలంటే కూడా పెద్ద తలనొప్పిగా తయారైంది. మాత్రం కేవలం భారతదేశానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. ఈ అనేక ఈ విషయాలనే కాదు, టారిఫ్ల విషయంలో కానివ్వండి, అనేక విషయంలో మొన్నటికి ఉన్న యాపిల్ సంస్థలు కూడా భారతదేశంలో పెట్టాల్సిన అవసరం లేదు, తిరిగి వచ్చేయండి అనేటువంటి విషయం కానివ్వండి, ఇలా ప్రతి విషయంలో ట్రంప్ భారతదేశంతో సఖ్యతగా ఉంటున్నట్టే ఉంటున్నాడు. ప్రతి విషయం భారతదేశాన్ని తలనొప్పిగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఈ విధంగా వాస్తవంగా అతను విచిత్ర ధోరణితో మనకే కాదు అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కోర్టులకి, న్యాయమూర్తులకి, న్యాయవాదులు కూడా అర్థం కాకుండా తయారయ్యాడు అక్కడ తీసుకున్న నిర్ణయాలు. చివరి ప్రతిసారి అతను తీసుకున్న నిర్ణయం పట్ల నిర్ణయం తీసుకోవడం, అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు, అక్కడ ఉన్న కోర్టు అతనికి ముట్టిగాయటం, ఇలా పదే జరుగుతూ ఉంది, మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ నిర్ణయాలు అలాగే ఉంటాయి మొదటి నుంచి. కాదు మారాడేమనుకున్నా మారలేదు. ఇది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ వ్యాప్త రాజకీయాల్లో ఈ బనకచర్ల టాపిక్ ని 2 తెలుగు రాష్ట్రాల్లో చిచ్చురేపుతోంది. అటుపక్క ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కూడా ఒక చిచ్చురేపుతా ఉంది. ఈ విధంగా మొత్తం మీద ప్రపంచంలో ఎక్కడ చూసినా రకరకాల సమస్యలు అలజడవుతుంది. ఈ వార్తల్లో ఈనాటి దినపత్రిక హైలైట్ తీసుకుంది. ఇది ఈనాటి దినపత్రిక ప్రధానాంశాన్ని చర్చించుకున్నాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.